భోజనము చేయుడని వారితో అనెను. చాలా దేవుడి వాక్యాన్ని దీవించును గాక. లాస్ట్ పదం ఏం చదివారు? రండి భోజనము. అదే మన మెసేజ్ టైటిల్ మీకు పెట్టా కదా, రండి భోజనం చేయడి. అందరు ఏమనుకున్నారు? భోజనం చేస్తానికి రమ్మన్నారు ఏమనుకున్నారు? నా టైటిల్ అన్ని వాక్యంలో ఉంటాయి, వాక్యం మీకు తెలియని కారణంగా అది కొత్తగా ఉంటుంది. ఓకేనా? ఓకే, మనం కొద్ది నిమిషాలు ఒక గంట సేపు మనం మెసేజ్ చూసుకుందాం. మధ్యలో వాక్యం మధ్యలో ఒక వండర్ఫుల్ విషయాలు ఉన్నాయి, నన్ను ఆశ్చర్యపరిచినాయి. వాటిని నేను బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ మెసేజ్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సముద్రము వద్ద జరిగిన సంఘటన. 2 అక్కడ వాళ్ళు కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు జరిగిన సంఘటన. 3 పేతురుతో యేసు ప్రభు వారు చివరిలో, ఇప్పుడు 12 దగ్గర ఆగిపోయింది కదా, 15 నుంచి 19 వరకు పేతురుతో యేసు ప్రభు వారు మాట్లాడతారు. ఈ 3 విషయాలు ఉంటాయి. ఈ 3 విషయాల్లో మనకు కావాల్సిన ప్రతిదీ ఉంటాయి. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో అది కాకుండా వేరే ఉంటుంది వాస్తవానికి. ఓకేనా? కొత్తగా ఉంటుంది. ఓకే, సో ఈ వాక్యాన్ని ప్రారంభించే ముందు ఒక్క మాట చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంతకాలం పాటు నన్ను భరించినందుకు, 15 నెలల్లో నా యొక్క మాటలు భరించినందుకు మీకు థ్యాంక్ యూ. ఎవరినైనా కనుక ఈ 15 నెలల్లో హర్ట్ చేస్తుంటే క్షమించండి, మనస్ఫూర్తిగా క్షమాపణ నేను అడుగుతున్నాను. ముఖ్యంగా తంబి గారికి సారీ. ఓకేనా? అలాగే నాకు సహాయం చేసినందుకు, నాతో నడిచినందుకు, నా మాట విన్నందుకు కూడా నేను మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ మాట ఏదో ఊరికే చెప్పాలని చెప్పట్లేదు, లోపల నుంచి చెప్తున్నా. వాస్తవానికి ఇది లాస్ట్ క్లాస్ అన్నప్పుడు నేను రాత్రి కొంచెంసేపు కన్నీళ్లు కూడా వచ్చాయి. ఎందుకనంటే నాకు అన్నోళ్ళు చాలా లాంగ్ జర్నీ. ఈ తర్వాత కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. సో వీళ్ళతో మళ్ళీ ఏం చేస్తానో తెలియదు, కానీ ఇదైతే ఖచ్చితంగా బ్రేకే. ఇప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్ ఏంటి అనేది ఉంటుంది మన క్లాస్కి. ఈ మెసేజ్ తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత ఏంటనేది తెలియదు, కాబట్టి ఇదే మీకు చివరి వర్తమానం. ఓకే, మీరు ఇలా ఈ బయట నుంచి క్లాస్కి వచ్చారు. ఇలా బయటకు వెళ్ళేటప్పుడు ఒక గొప్ప మార్పుతో వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేను ఈ 15 నెలల్లో కొంచెం హార్ష్గా అయిను, ప్రేమగా అయినను, అన్ని రకాలుగా చూశాను. నేను ప్రేమించా, తిట్టా, అరిచా, అన్నీ చేశా. ఏది చేసినా నా ఇంటెన్షను మీ తాతగారికి మా తాతగారికి ఏ ఆస్తి గొడవలు లేవు, మీకు నాకు ఏ గొడవలు లేవు. నా ఇంటెన్షన్ ఏంటంటే నేను అనుకునే స్థాయికి మిమ్మల్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను మీతో బిహేవ్ చేశా. అందుట్లో కనుక మీరు ఎక్కడైనా హట్ అయితే కనుక నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. అలాగే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి సేవకుడి దగ్గర లేదా మంచి వాక్యం నేర్చుకున్నారనే కృతజ్ఞత మాత్రం ఉంటే నాకు చాలు. దట్స్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్తో మళ్ళీ గ్రాడ్యుయేషన్ మిమ్మల్ని అందరినీ పిలుస్తా. అప్పుడు వరకు బాయ్. యేసు ప్రభు వారు యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు వారు అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్ష పరుచుకునేను. మీరు వాక్యాన్ని చూడండి, వాక్యం నేను చూస్తే అర్థమైంది. ఎటు తర్వాత యేసు ప్రభువు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత, అంతకు మాత్రమే కాదు, అనేక మందికి కనిపించిన తర్వాత, అంతకు మాత్రమే కాదు, ఆయన తనేంటో తాను ఈ ప్రపంచానికి చూపించుకున్న తర్వాత. ఏం చూపించుకున్నాడు? కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఆయన యేసు ప్రభు వారు ఒక ప్రణాళిక ప్రకారం ఈ లోకానికి వచ్చాడు. సో ఎప్పుడు క్లాస్ లాగా చెప్తా కదా, వాక్యంలాగా చెప్తున్నా. అందుకని నేను మిమ్మల్ని అడగడం తక్కువ, నేను చెప్పేదే ఎక్కువ. సో తక్కువ అడుగుతాను. ఓకే, మెసేజ్ అండ్ అప్పుడప్పుడు క్లాస్ లాగా వస్తుంది, కొన్నిసార్లు అవసరం, అందుకనే బోర్డు పెట్టించాను. ఓకే, యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడం గల ఉద్దేశం ఏంటి? దేవుడు మనిషిని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అలాంటి మనిషి ఆ అపవాది యొక్క మాట చేత పాపంలోనికి, లోకంలోనికి వెళ్ళిపోయిన కారణంగా మరలా మనిషిని తిరిగి తన దగ్గరికి తీసుకొని రావటం కొరకు దేవుడే ఒక ఆలోచన చేసి, ఒక ప్రణాళిక చేసి, ఈ లోకంలో కన్య గర్భమున ఈ లోకానికి వచ్చి మానవుడిగా ఈ లోకంలో జీవించి ఆయన ఒక పర్పస్ మీద వచ్చాడు. ఏంటి అంటే ఆయన మనుషులందరి యొక్క పాపముల కొరకు ఆయన చనిపోవాలి అని ఒక ఉద్దేశంతోనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? చనిపోవడానికే వచ్చాడు. దట్స్ ఆల్. కరెక్ట్. ఇది
ఎవరి కోసం చనిపోయాడు? ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అనుకోవాలి, నా కొరకు చనిపోవడానికి ఆయన వచ్చాడు అని. ఆయన నా కొరకు చనిపోవడానికి వచ్చింది ఎందుకు అని చూసినప్పుడు, ఆయనను విశ్వసించడం ద్వారా ఆయన కుమారుడిగా నిన్ను మరలా ఆయనతో కలుపుకోవాలన్నది ఆయన యొక్క ఉద్దేశము. ఆయన రాజ్యంలో నిన్ను వారసుడిగా ఉంచాలి అనేది ఆయన యొక్క ఉద్దేశము. అంత మాత్రమే కాదు, నువ్వు ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు ఆయన పక్షంగా పని చేయాలనుకున్నదే ఆయన యొక్క ఉద్దేశము. ఆయన ఎలా చేయాలి, ఏం చేయాలో చెప్పడం కొరకు బైబిల్ గ్రంథాన్ని ఒకదాన్ని ఇచ్చాడు. అందులో ఒక గ్రంథం పేరు యోహాను సువార్త. యోహాను సువార్త యొక్క ఉద్దేశం ఏంటి అంటే, పై వచనంలో ఉంది, 20వ అధ్యాయము 31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడిను. నువ్వు నమ్మాలి ప్లస్ జీవాన్ని పొందాలి. నువ్వు నమ్మాలి అంటే నీకేం తెలియాలంటే యేసు ప్రభు దేవుడు అని నీకు తెలియాలి. ఎందుకు యేసు ప్రభు దేవుడు అని తెలియాలి? యోహాన్ పర్టికులర్ గా ఎందుకు రాస్తున్నారంటే, యేసు ప్రభుని దేవుడు అని నమ్మని వారు ఆ కాలంలో ఉన్నారు యోహాను సువార్త రాసే టైం. రెండోది, ఆయన ఒక స్త్రీకి పుట్టిన సాధారణమైన మానవుడనే నమ్మిన వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆయన మెస్సయ్య కాదు అని చెప్పేవాళ్ళు, మెస్సయ్య తరపున పనిచేస్తున్న ప్రవక్తని నమ్మేవాళ్ళు కొంతమంది. వీళ్ళందరికీ సమాధానం చెప్తూ వారికి మనకి కూడా ఆయన ఒక ఆన్సర్ ఇస్తున్నాడు, మీరు నమ్మాలి, జీవాన్ని పొందాలి అని. దాని కొరకు ఆయన చేయాల్సిందంతా 21వ అధ్యాయం వచ్చేసరికి ఆయన చేశాడు. ఏం చేశాడు? ఆయన కన్య గర్భంను పుట్టాడు. ఇదిగో ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు బ్రతికాడు. సిలువ మీద నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. ఆయన మరణించి పునరుత్థానుడవుతాడని చెప్పి మరి ఆయన తిరిగి లేచి ఇప్పుడు శిష్యులకు ఆయన చూపించుకుంటున్నాడు. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రపు తీరమున శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడంటే, అంతకుముందు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు, 2 సార్లు ప్రత్యక్షపరుచుకున్నాడు, ఇది 3వసారి. ఎందుకనంటే 14వ వచనంలో ఆ మాట రాసుంది, యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఎక్కడ కలుసుకున్నాడు? ఇది ఇంపార్టెంట్ అయిన పదంలో ఒకటి. ఎక్కడ కలుసుకున్నాడు ఆయన? తిబేరియా సముద్రము తీరాన. ఇదిగో ఈ తిబేరియా సముద్ర తీరము అంటే ఏ సముద్రం? గలిలయ సముద్రం. మీకు నూతన నిబంధన చెప్పినప్పుడు చెప్పాను, ఈ తిబేరియా అనేది రోమన్ చక్రవర్తి యొక్క పేరు. ఆయన పరిపాలన కాలంలో గలిలయ సముద్రాన్ని ఆయన తిబేరియా సముద్రం అని పేరు మార్చాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్ళి మనం రావాలి. లూకా సువార్త 5వ అధ్యాయం, ఎందుకంటే దానికి దీనికి కొంచెం లింక్ అప్ ఉంది. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం, జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను ఆయన చూచెను. జారర్లు వాటిలో నుండి దిగి వలలు కడుక్కొని చుండ్రి. ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి, సీమోన్ అంటారు పేతురు అయిన దోణి ఎక్కి బహుజనము కిందకి చదువుతున్నాం, తోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహంలో బోధించుండు. ఆయన బోధించడం చాలిన తర్వాత, నీవు దోణి లోతుకు నడిపించి చేపలు పట్టమని చెప్పాను. విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ తర్వాత 10వ వచనం, 11వ వచనం, వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ ఏ సముద్రం దగ్గర జరుగుతుంది? గెన్నెసరేతు అంటే గలిలయే. ఓకేనా? గెన్నెసరేతు అన్నా గలిలయే, తిబేరియా అన్నా గలిలయే. వాస్తవానికి ఇప్పుడు యేసు ప్రభు పేతురుని శిష్యుల్ని 7గురిని కలిసిన ప్లేసు గలిలయ సముద్రం అయితే, ఆల్రెడీ దీన్ని ఎప్పుడు ప్రారంభమైందంటే, వారిని మొట్టమొదటిసారిగా కలిసింది ఎక్కడ? సేమ్ అదే సముద్రం దగ్గర. ఏ సముద్రం దగ్గర అయితే వారితో ప్రయాణం మొదలు పెట్టాడో అదే సముద్రం దగ్గర పునరుత్థానుడైన తర్వాత ప్రయాణాన్ని ముగిస్తున్నాడు. పాయింట్ అర్థమైందా? ఎక్కడైతే ప్రారంభించాడో అక్కడే యేసు ప్రభు వారు ముగిస్తున్నారు.
అక్కడ ప్రారంభించినప్పుడు చెప్పాడు ఒక మాట ఇంపార్టెంట్, తర్వాత దాని అర్థం చెప్తా. ఏమన్నాడంటే, వారు దోణులను దర్శకు చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. ఇక్కడ ఒక మాట మాట్లాడాడు, లోకాలో లేదది. ఏమని చెప్పాడు చెప్పండి? కాదు, నన్ను వెంబడించడి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా, ఇది ఇంపార్టెంట్, మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను చెప్పి. అప్పుడు స్టార్టింగ్ పాయింట్ అది. ఇప్పుడు ఎండింగ్ పాయింట్ లో మరలా వారిని కలుసుకోవడానికి వచ్చాడు. ఈ మధ్యలో చాలా ప్రయాణం జరిగింది. ఈ ప్రయాణంలో ముఖ్యంగా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి ఎవరు అంటే, మీకు చూపించబోతున్న వ్యక్తి ఎవరు అంటే పేతురు. ఓకేనా? ఈరోజు యేసు ప్రభు పేతురు ప్రయాణం, ఎందుకంటే దీంట్లో వారి డిస్కషన్ ఉంది. లోకాసు వార్త, అదే యోహాను సువార్త 21 చూడండి. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరం శిష్యులకు పర్లా తను తాను ప్రత్యక్షపరచను. ఆయన తన ప్రత్యక్ష కొనిన విధానం ఏదనగా, సీమోను పేతురును, దిదు అనబడిన తోమాయిను, గల్లియోను కానాను ఊరు వేరవడకు నతానియేలును, జబదాయి కుమారులను ఆయన శిష్యుల మరి ఇద్దరు కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని చెప్పారు. ఇప్పుడు వీరు ఎందుకని సరస్సులో ఆ సరస్సు దగ్గరికి వెళ్ళారు? నా ప్రశ్న, ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు వీరు గలిలయ సరస్సు దగ్గరకు వెళ్ళారు? చేపలు పట్టడానికి. చేపలు పట్టడం కొరకే వెళ్ళారా? ఎందుకు చేపలు పట్టాలి? వీళ్ళున్న పరిస్థితి ఏంటి? వీళ్ళున్న పరిస్థితి ఏంటండి? మనుషులు పట్టేవాళ్ళు, కానీ ఏం పట్టడానికి వచ్చారు? చేపలు పట్టడానికి వచ్చారు. ఈ సముద్రం దగ్గరికి రావటం వెనక ఏదైనా ఉద్దేశం ఉందంటారా? తెలిసి వచ్చారా, తెలియకొచ్చారా? తెలిసి వచ్చారు. తెలుసంటే యేసు ప్రభు వారు చనిపోయారు కాబట్టి మన పని మనం చూసుకోవాలి అన్నట్టుగా ఉంది. కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 7వ వచనం, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోకి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఎక్కడ చూస్తారు మీరు ఆయన్ని? తెలిసి వెళ్ళారా, తెలియకెళ్ళారా? మీరు అనుకున్నట్టు కాదు, మీరు అనుకున్నట్టు కాదు. ఆల్రెడీ ఆయనకి వేరే వాళ్ళ ద్వారా సమాచారం చెప్పారు. ఏంటంటే, ఆ శిష్యులందరూ భయపడుతున్నప్పుడు, అయ్యా ఆయన పునరుత్థానుడు అయ్యాడు, ఆయన లేచాడు అంటే నిజమా అన్నాడు. ఆయన సరస్సు దగ్గర మిమ్మల్ని కలుస్తా అని చెప్పాడు. 10వ వచనంలో చూడండి, 10వ వచనంలో చూడండి. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి, ఏంటది? నా సహోదరులు గలిలయకు వెళ్ళవల్లని వారెక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. ఎక్కడ కలుస్తాడు? గలిలయలో. అక్కడ వీళ్ళు ఏం చేస్తారు? చూస్తారు వీడిని. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు ఎందుకు వెళ్ళి ఉంటారు? యేసు ప్రభుని చూడడానికే వెళ్ళారు. పాయింట్ అర్థమైంది? ఇప్పుడు మన అందరం ఏమనుకున్నామంటే, యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి వీళ్ళు ఆధ్యాత్మిక స్థితిలో పడిపోయి దిగజారిపోయి వెళ్ళిపోయి మళ్ళా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు అని అనుకున్నారు. మన వాళ్ళందరూ అదే అనుకున్నారు. కానీ కాదు. ఆల్రెడీ ఆయన పునరుత్థానుడైన తర్వాత ఎవరికి ముందు కనిపించాడో వారితో చెప్పాడు, ఇదిగో నా శిష్యులకి మాట చెప్పండి నేను లేచానని. ఎందుకనంటే ఆయన నమ్మాడు, నేను చనిపోయి తిరిగి లేస్తానని, నేను తిరిగి లేచిన తర్వాత మరలా మీకు కనిపిస్తానని ఆయన ముందే చెప్పాడు. కాబట్టి ఆ మాట వాళ్ళు నమ్ముతారని ఈయన నమ్మి వాళ్ళకి చెప్పాడు. వీళ్ళకేమో కనిపించాడు, వాళ్ళకి మాట చెప్పాడు. ఎందుకంటే తిరిగారు కదా. వెళ్ళి అక్కడికి వెళ్ళండి, గలిలయ వెళ్ళమని చెప్పండి, నేను ముందుగానే వెళ్ళిపోతున్నాను, అక్కడ వాళ్ళు నన్ను చూస్తారు. ఇక్కడ వరకు బాగుంది. అయితే వాళ్ళు వచ్చిన ఇంటెన్షన్ లో ఆయన కొరకే వచ్చారు. కాకపోతే వీళ్ళు చేసిన పని ఏంటంటే, తర్వాత చూడండి, ఇలా ఒక్కొక్క వచనాన్ని మనం చూసుకుంటూ వెళ్దాం. ఆ తర్వాత ఒక్క వచనం చూడండి, 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, మేమును మీతో కూడా వచ్చుదామని. ఎలాగో పాతదే పనే కదా, ఖాళీగా ఆయన వచ్చేదాకా ఏం చేద్దామని చెప్పి పాత పనికి మళ్ళీ వెళ్ళారు. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. పట్టకపోవడానికి ఏదైనా రీజన్ ఉందంటారా? ఉండాలి.
వారు వెళ్ళాలనుకున్నది నిజమే. ఆయన వచ్చేదాకా వెళ్ళి చేపలు పట్టుకుందాం అనుకునేది నిజమే, కానీ చేపలు ఎందుకు పడలేదో తెలియదు. తర్వాత సూర్యోదయం అవుతుండగా, అంటే ఉదయం అవుతుంది అంటే రాత్రంతా వీళ్ళు ఏం చేశారు? పట్టారు. దొరికాయా? చేపలు ఎప్పుడు రాత్రే పడతారు, ఎందుకని? పైకి వస్తాయి. రాత్రిపూట చేపలు పైకి వస్తాయి, అందుకని. మరి రాత్రిపూట మొత్తం వీళ్ళు వలలేస్తే పడాలి కదా, కానీ పడకపోయేసరికి ఉదయం సూర్యుడు అలా వస్తా ఉన్నాడు. యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఆయన గుర్తుపట్టడానికి కదా వచ్చింది, కానీ చేపలు పట్టలేదన్న కంగారులో ఆయన వస్తాడనే విషయం మర్చిపోయారు. ఆయన వస్తాడని చెప్పాడు, బీచ్ దగ్గరికి కలుసుకుందాం అన్నాడు, వీళ్ళు వచ్చారు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కదా, రుజువేం లేదు. మరి ఎందుకని ఏమో తెలియదు, కానీ ఆయన వచ్చేదాకా చేపలు కానీ వెళ్ళారు, కానీ చేపలు పడలేదు. ఆయన వచ్చాడు, బహుశా సాయంత్రం వస్తాడు అనుకున్నారు, రాలేదేమో. ఉదయం అయింది, గుర్తు పట్టలేదు. యేసు పిల్లలారా, భోజనముకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. ఇదిగో పిల్లలారా, భోజనానికి ఏమైనా ఉన్నదా? ఎవరిని పిలిచాడు? పిల్లలారా. తెలుగులో అలాగుంది, గ్రీక్ లో పిల్లలారా అని లేదు. యవనులారా, యవనస్తులారా, భోజనానికి ఏమైనా ఉందా అని అడిగారు ఆయన. ఓకేనా? ఆ పదాన్ని మీరు మార్చుకోవాలి. పిల్లలారా అనే గ్రీక్ మీనింగ్ లో పెట్టలేదు, యవనస్తులారా అనే మీనింగ్ లో చెప్పాడు. రెండో పదం భోజనానికి ఏమైనా ఉందా అని చెప్పాడు, అడిగాడు ఆయన. భోజనము అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఏమని ఉంటాడు? ఫుడ్ అని ఉంటాడా? మీల్స్ అని ఉంటాడా? బ్రెడ్ అని ఉంటాడు. గ్రీక్లో ఏమన్నాడు చెప్తా. గ్రీక్లో ఏమన్నాడంటే పోస్పోగియోన్ అన్నాడు. ఏ బాయ్స్, ఏ పోస్పోగియోన్ అని అన్నాడు ఆయన. అంటే రొట్టెలో నంజుకునే మాంసము యొక్క చేపలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. రొట్టెలో నంజుకునే మాంసపు చేపలు ఏమైనా ఉన్నాయా అని అర్థం. ఇప్పుడు ఏదైతుందండి, ఏదైనా భోజనమేగా అని మీరు అనుకుంటారు. కాదు, అందుట్లో ఉంది. ఓకేనా? టోటల్గా ఇందుట్లో మీకు ఎల్లుకుందిగా మిమ్మల్ని లోతులోనికి తీసుకెళ్తా, డ్యూటీలు మానేయండి. ఓకేనా? ఆయన ఏమన్నాడు? భోజనం. పిల్లలారా అంటే ఏమని పిలిచాడు? యవనస్తులారా. గుర్తుపెట్టుకోండి, యవనస్తులారా అని పిలిచాడు. రెండోది పోస్పోగియోన్ అంటే ఏంటి? రోట్లో నంచుకోవడానికి మాంసం ఏదైనా ఉందా అని అడిగాడు. అప్పుడు లేదని వారితో. గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలే. లేదన్నారంటే అర్థమైంది ఆయన ఆ వాయిస్ని వాళ్ళు గుర్తుపట్టాలి, కానీ వారు లేదబ్బాయి అని అన్నారు. అప్పుడు ఆయన దోనె కుడి పక్కకు వల వేడి. కుడి పక్కన ఎందుకు వేయమన్నాడు? కుడి పక్కకి ఎందుకు వల వేయమన్నాడు చెప్పాలి. ఇప్పుడు కుడి మంచిది అది కాదు, అది కాదు. కుడి మంచిది ఎడమ చెడ్డది అది కాదు. స్టార్టింగ్ చెప్పాడు ఈ మాట. గుర్తుపట్టడం కొరకు, ఆయన ఐడెంటిటీ కొరకు మాట్లాడుతున్నారు. మీరు ఏమన్నారు? అప్పుడు ఆయన దోనె గుడి పక్కకు వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను కనుక వరలాగు చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగా లేక పోయిరి. ఇది ఎప్పుడు జరిగింది? ఇందాక చెప్పాను నేను. లోకాసు వార్త 5వ అధ్యాయంలో ఫస్ట్ టైం ఆయన గెలిచినప్పుడు వల లాగలేక పోయారు. మరలా ఎప్పుడు గెలుస్తుంది? మళ్ళీ ఇప్పుడే. కుడి పక్క పేతురు, కుడి పక్కకి నీ వలను వేయ్. ఎప్పుడది? స్టార్టింగ్. ఇప్పుడు కుడి పక్కకు వల వేయ్ అంటే ఈయన యొక్క ఇంటెన్షన్ ఏంటి? వచ్చేసా. ఈయన ఇంటెన్షన్ ఏంటి? వచ్చేసా, నేను వచ్చేసా, తిరిగి లేచా, నా మహిమను చూపిస్తున్నా, వచ్చేసా అని చెప్పాడు. చూడండి
వాళ్ళకి చేపలు విస్తారపడిన వాళ్ళ లేక పోయి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఎవరు గుర్తుపట్టేశారు? అబ్బా, హృదయానుసారుని గుర్తుపట్టేశాడు ఈయన యేసు ప్రభు. అయ్యా పడిందా, వచ్చేసాడు ఆయన. ఎవరు గుర్తుపట్టేశారు? పేతురు, చచ్చి యోహాను. ఆయన ప్రభు అని పేతురు చెప్పారు. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దూకెను. ఎందుకని దూకేశాడు అంటే, చేపలు పట్టుకునేటప్పుడు ఒక డ్రెస్ ఉంటుంది, అది కొంచెం చూడడానికి బాగోదు. రెస్పెక్ట్ కోసం దూకాడు, అంతే. రెస్పెక్ట్ కోసం దూకాడు. దారి ఇంచుమించు 200 మూడో దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వలను లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. చేపలన్నీ ఒక దాంట్లో వేశారు, ఒక చిన్న దాంట్లో వీళ్ళు వెనకొచ్చుకుంటూ దాన్ని లాగుతూ కొంతమంది శిష్యులు వచ్చారు. అయితే లాక్కొచ్చింది వాళ్ళు కాదు. వారు దిగి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు వారికి. అక్కడ ఏమున్నాయి? ఆల్రెడీ చేపలు ఉన్నాయి. నాకేం అడిగాడు? నోచుకోవడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. రొట్టెలోకి ఆల్రెడీ ఉన్నాయి, ఈయన దగ్గర ఉందా లేదా? మరి ఎందుకు అడిగాడు? గుర్తు చేయడానికి. కొంచెం ముందుకెళ్తే అర్థం అవుతుంది. చూడండి ఎందుకు అడిగాడు. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో వాటి చెప్పాను. సీమోను పేతురు. ఇదిగో వలను బయటకు లాక్కొచ్చింది ఎవరు? సీమోను పేతురు. ఆ ట్రై చేశారు, కానీ దాన్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు? సీమోను పేతురు. దరికి లాగాను. ఓకే, అది 153 గొప్ప చేపలతో. ఇదేంటి మొత్తం కలిపి ఎన్ని చేపలు అయ్యి? ఇదేంటిది? ఏంటి వాళ్ళందరూ లాగితే రాంది? పేతురు బలవంతంగా లాక్కొచ్చిన దాంట్లో ఎన్ని ఉన్నాయి? 150 ఉన్నాయి. 153 ఉన్నాయి. ఈ 153ని లాగడానికి ఎంత డ్రామా చేశారండి వీళ్ళు. గొప్ప చేపలు ఎన్ని ఉన్నాయి? గొప్ప చేప అన్న విన్నారేంటి ఎప్పుడన్నా ఇవాక లేదా? 153 గొప్ప చేపలతో నిన్ను. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగల లేదు. ఓకేనా? చూడండి, యేసు ప్రభు వారు మాంసం ఉందా అని అడిగిన దగ్గర నుంచి వల పిగలలేదు అని చెప్పేంత వరకు ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. మీకు అర్థమైందా? భోజనం ఉందా అని అడిగిన దగ్గర నుంచి ఇక్కడ ఏమన్నదంటే, రండి భోజనం చేయడని వారితో చెప్పాను అనే అంతవరకు దేవుని ఉద్దేశము వేరే అయి ఉన్నది. ఇది తెలియాలి అంటే, ఈ కాంటెస్ట్ అంతా తెలియాలి అంటే అక్కడ పడ్డ చేపల్లో ఉంది ట్రిక్ అంతా. ఎన్ని చేపలు పడ్డాయి? 153 చేపలు పడ్డాయి. ఓకేనా? ఇప్పుడు ఈయన ఎవరని లోకానికి చెప్పాలనుకుంటున్నాడు? యేసు ప్రభు వారు ఎవరని ఈ లోకానికి చెప్పాలి. నేను కొంచెం కట్ చేసి ముందుకు వెళ్తున్నా అసలైన ఇంపార్టెంట్ విషయం కొరకు. వాస్తవానికి ఇది స్లోగా చెప్తే ఇంకెక్కువ బాగుంటుంది. ఆయన ఎవరని ఆయన చెప్పాలి అనుకుంటున్నాడు. ఆయన యేసు ప్రభు వారు ఆయన జీవిస్తున్న కాలంలో ఆయన ఎవరని అప్పటి లోకానికి మనకి చెప్పాలనుకుంటున్నాడు. దేవుడని. ఎవరు నమ్మిన దేవుడు? యూదులు నమ్మిన దేవుడు. ఎప్పుడు నమ్మారు వాళ్ళు? పాత నిబంధన గ్రంథ కాలంలో వాళ్ళు నమ్మారు. పాత నిబంధన గ్రంథంలో YAWH ఏంటది? యావ్ అంటే యెహోవా అనే పదము వారి గ్రంథాలలో 153 సార్లు ఉంది. మొదటి పాయింట్. ఓకేనా? అంటే వారు 153 పట్టినప్పుడు, ఒక అద్భుతాన్ని చూసినప్పుడు వీళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? ఆయనే ఈయన, ఆయనే ఈయన. పాత నిబంధన గ్రంథంలో YHW అని చెప్పానే, ఆ పదం మాత్రమే. ఆ పదం వాళ్ళ దగ్గర ఉన్న గ్రంథాలలో 153 సార్లు
ఉంది. ఆ యావే అనే పదము వారికి చాలా ప్రాముఖ్యమైనది, చాలా పవిత్రమైనది. కాబట్టి ఎన్నిసార్లు ఉందో వాళ్ళకి ఒక ఐడియా ఉంటది. కాబట్టి ఆ పదము 153 సార్లు వచ్చినప్పుడు ఈ కౌంటింగ్ మొత్తం లెక్క పెట్టేసరికి వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. వారిని ఈయనెవరు? దేవుడు, పునరుత్థానుడైన మేము కలిసి తిరిగిన యేసు దేవుడు అని వారికి అర్థమైపోయింది. హల్లెలూయా. ఓకేనా? మీకు అర్థమైందా? రెండో విషయం ఈ 153 చేపలు పడ్డాయి కదా, దీని గురించి జెరోమ్ అనే ఒక వ్యాఖ్యానకర్త సైన్స్ పరంగా, ఏ పరంగా? సైన్స్ పరంగా దీని యొక్క వ్యాఖ్యానాన్ని ఇలా రాశాడు. ఓకేనా? అప్పటి కాలంలో 153 జాతుల చేపలు ఆ యొక్క ప్రపంచంలో అప్పుడు మొత్తం భూమి మీద ఉన్న చేపల జాతులు ఏంటంటే 153. అంటే దీని అర్థం ఏమిస్తుంది? జాతికో చేప వచ్చింది అంటే దీని అర్థం ఏమిస్తుంది? అన్ని జాతుల వారు వలలో పడతారు. అన్ని జాతుల వారు మత్తయి సువార్త 13వ అధ్యాయం, మేబీ మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం. మత్తయి మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలు పట్టిన వలను ఏది పోలుంది? పరలోక రాజ్యం. అర్థమైందా? పరలోక రాజ్యం దేని పోలుంది? వలని పోలుంది. అక్కడ చేపలు పట్టాం. అక్కడ మళ్ళీ చదవండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో ఎక్కడ వేయబడిన? సముద్రములో వేయబడిన నానా విధములైన, ఇదిగో నానా విధములైన, ఏంటి నానా విధాలు? ఎవరు చేపలు ఇక్కడ? మనుషులు దేని చేత పట్టబడుతున్నారు? వాళ్ళ చేత. ఎవరు లాక్కొస్తున్నారు? బయటికి ఎవరు లాక్కొచ్చారు? సీమోను. వెరీ గుడ్. సీమోను పేతురు ద్వారా యేసు ప్రభు పరిచర్య ప్రారంభించబోతున్నాడు. సర్వ సృష్టికి సువార్త వెళ్ళడానికి పేతురుని మొదటి నాయకుడిగా ఎంచుకోబోతున్నాడు. ఆయన సువార్త ద్వారా మొదటగా యూదులకు, ఆ తర్వాత అన్యులకు సువార్త వెళ్ళి ప్రపంచమంతా సువార్త ద్వారా పరలోక రాజ్యము రాబోతున్నారు అనే ఇంటెన్స్. హల్లెలూయా. అర్థమైందా? పేతురు ఎందుకు లాక్కొచ్చాడు? మొదటి నాయకుడిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఆ చేపలు అన్ని జాతుల వాళ్ళని పోలుస్తూ చెప్తే, ఇదిగో ఆయన అందరినీ రక్షించడానికి, ప్రపంచంలో ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ రక్షించడానికి పేతురుని మొదటి నాయక ఎన్నుకుంటే, యేసు ప్రభు తర్వాత సువార్తని మొట్టమొదటిసారిగా తీసుకువెళ్ళింది ఎవరు అంటే పేతురు. ఆ పేతురు ద్వారా ప్రారంభమైన ఆ సువార్త యూదులు, అన్యులు వెళుతూ మొత్తం ప్రపంచమంతా గాలం వస్తుంది. ఏంటా గాలం? పరలోక రాజ్యం ఈజ్ ఈక్వల్డ్ వాక్యం. ఏ వాక్యం? యేసు దేవుడనే వాక్యముని వాళ్ళ రూపంలో దేవుడు అయిపోతున్నాడు. ఆ వాక్యంలో పడ్డవారు, ఆ వలలో పడ్డవారు ఎంతమంది? అందరూ. ఎవరు కూడా వాక్యం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. హల్లెలూయా. ఓకే, ఎన్ని విషయాలు చూసాం? 152 ఆన్సర్లు చెప్పాడు ఆయన. ఒకటి విషయం ఏంటి చెప్పండి మీరు? మొదటి విషయం ఏం తెలియపరిచాడు? పాత నిబంధనలో గ్రంథంలో మీరు ఎదురు చూస్తున్న దేవుడను నేనే, పునరుత్థానుడైన ఆ యేసును మీరు ఎదురు చూస్తున్న దేవుడు నేనే. మొదటి. రెండోది ఏం చెప్పాడు ఆయన? సువార్త ద్వారా, పేతురు ద్వారా ప్రారంభించబడుతున్న సువార్త ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల మనుషులు
దేవుని రాజ్యంలోనికి రాబోతున్నారు అని ఆయన రెండో విషయాన్ని ఆయన చెప్పాడు. హల్లెలూయా. మూడో విషయం, అప్పటి కాలంలో యూదుల యొక్క రకాలు ఎక్కడైతే ఆ కాలంలో ఉన్నారు, యేసు ప్రభు ఈ సరస్సు దగ్గర ఉన్న టైంలో ఉన్న కాలంలో యూదుల యొక్క జాతులు ఉన్నారు కదా, వాళ్ళు మొత్తము 50 మంది. ఎంతమంది? 50 మంది. అన్యులు 100 రకాలు. 100 ప్లస్ 50 మొత్తం ఎంత? 150. ఓకేనా? 100 రకాలైన జాతులు కలిగిన అన్యులు, 50 రకాల జాతులు కలిగిన యూదులు, త్రిత్వాన్ని, తండ్రి కుమార పరిశుద్ధాత్మని నమ్మిన వారు రక్షించబడతారు. త్రిత్వం ఈజ్ ఈక్వల్ 3, 100 ప్లస్ 50 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 153. నా మరణం తర్వాత ఎవరు తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఒప్పుకుంటారో ఆ ఒప్పుకున్న యూదులైనా అన్యులైనా మొత్తము అందరూ రక్షించబడతారు అని చెప్పడానికి సింబల్ ఇది. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? 153 ఎందుకు లాగాడు? 153 ఎందుకు లాగాడు? సింపుల్ అనుకుంటాం మనం. కాదు. దీంట్లో దేవుడు ఒక సువార్తని ఇస్తున్నాడు, ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. తను తాను రుజువుపరుచుకుంటూనే, భవిష్యత్తు గురించి మాట్లాడుతూనే మనకు కూడా ఆయన ఇస్తున్నాడు. మొదటిది ఏం చూసాం? ఆయనే దేవుడని చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఏం చూసాం? రకాలైన జాతులు ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఉన్న అందరినీ రక్షించబోతున్నాడు ఆయన అని చెప్పడానికి ఆయన చెప్పుకొచ్చాడు. మూడు అయిపోయిందా? మూడోది ఏం చెప్పాను? యూదులు అన్యులు త్రిత్వాన్ని నమ్మితే రక్షించబడతారు అని చెప్పడానికి ఈ సింబాలక్కిని వాడాను. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. 153 అనేది కొన్ని అంకెల మొత్తం, కొన్ని అంకెల యొక్క మ్యాథమెటిక్స్ అని చెప్పాక, మీకు సైన్స్ పరంగా చెప్పా, గ్రీక్ హీబ్రూ మీనింగ్ ప్రకారం చెప్పా, మ్యాథమెటిక్స్ పరంగా ఇందులో ఎక్కువ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ లెక్కల పరంగా 1 నుంచి 20 అంకెల మొత్తం ఎంత అని మీకు లెక్క ఇచ్చారనుకోండి. 1 నుంచి 20 అంకెల మొత్తం అన్న మొత్తం అంటే 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 4 7 అట్లా లెక్క పెడితే 153 రావాలి అంటే ఎన్ని అంకెలు కావాలి? 1 నుంచి 17 అంకెలు రావాలి. అంటే 1 నుంచి 17 అంకెల మొత్తం ఎంత? 153. పాయింట్ అర్థమైందా? దీనికి ఒక ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్ ఏమి మీకు పిల్లలు కాదు కాబట్టి చెప్పట్లే. అంటే ts ఈజ్ ఈక్వల్ n ఇంటూ n+2/2. ఇది మ్యాథ్స్లో ఉంటుంది. దీన్ని యేసు ప్రభు క్యాలిక్యులేషన్ భలే చేశాడు. ఇది అర్థమైందా? సరే, మీరు అలా వద్దు. 1 నుంచి ఈ బోర్డు అందుకే పెట్టమన్నా. 1 నుంచి అన్న మీ రికార్డింగ్ పక్కది 1 + 2 + 3 + 4 ప్లస్ ఇట్లా చేస్తే 17. ఓకేనా? ఇలా కూడుకుంటూ వస్తే దీని టోటల్ ఎంత వస్తుంది అంటే 153. ఓకేనా? ఇది ఫైనల్గా వచ్చింది ఎంత? 17. అంటే 17 యొక్క మొత్తాన్ని ఎంత అంటారంటే 153 అంటారు. ఓకేనా? ఈ 17ని 2 భాగాలుగా చేయండి. 10 + 7, 10 + 7. ఓకేనా? ఈజ్ ఈక్వల్ 17. 10 ధర్మశాస్త్రానికి గుర్తు, 10 ఆజ్ఞలు. 7 ఆత్మకు గుర్తు. ఓల్డ్ టెస్టిమెంట్ ప్లస్ న్యూ టెస్టిమెంట్. పాయింట్ అర్థమైందా? ఓల్డ్ టెస్టిమెంట్ 10 అంటే ఇది దీంట్లో బైబిల్లోది, నాదేమి కల్పితం కాదు. ఓకేనా? కొంచెం మ్యాథ్స్ కాబట్టి కొంచెం 10 + 7 ఈజ్ ఈక్వల్ 17. 17 ఎందుకన్నా వేశారు అని చెప్పడానికి కారణం చెప్తా. ఓకేనా? 17 కూడా ఒక మీనింగ్ ఉంది. అది కొంచెం ముందు తర్వాత చెప్దామని ఆగాను. ఓకే? 10 అనేది దేనికి గుర్తు? ధర్మశాస్త్రానికి. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి గుర్తు. 7 అనేది దేనికి గుర్తు అంటే 3 అర్థాలు చెప్పుద్ది. 7 అనేది సంపూర్ణత, ఆత్మ, ఇంకోటి కృపకు కూడా గుర్తు. సరే, నేనేం చెప్తున్నానంటే ఆత్మ ఈజ్ ఈక్వల్
ధర్మశాస్త్రం ఈజ్ ఈక్వల్ ఆత్మ. ధర్మశాస్త్రం అనేది ఏ నిబంధనలో ఉంది? పాత నిబంధనలో ఉంది. ఇదిగో ఆత్మని గురించి నడవాలనేది ఏ నిబంధనలో ఉంది? కొత్త నిబంధనలో ఉంది. ఓకే, కొత్త నిబంధనలో ఉన్న ఆత్మానుసారంగా నడవడం, పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం కలిపితే ఎంత? 17. ఓకేనా? ఈ 17ని ఈబ్రూ పదాలలో చూస్తే ఎలోహిం అని అర్థం వస్తుంది. ఎలోహిం అనే అర్థాన్ని వస్తుంది. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క కుమారులు అని. కుమారుడు కాదు, కుమారులు అని. దేవుని యొక్క కుమారులు అని అర్థం. ఇది మ్యాథ్స్ కొంచెం కష్టంగానే ఉన్నట్టుంది. దాని మీద చాలా వర్కౌట్ చేశా. గూగుల్లోకి వెళ్ళండి. ఓకేనా? 1 నుంచి 17 అంకెల యొక్క మొత్తం ఎంత అని అండి? 173, అదే 153 వస్తుంది. ఓకేనా? దాన్ని తీసుకొని ఒక వ్యాఖ్యానకర్త దీన్ని రాసుకొచ్చాడు. ఓకేనా? ఇది ధర్మశాస్త్రం చెప్పిన, ఆత్మ గురించి చెప్పిన ఎవరి గురించి మాట్లాడుతుంది? యేసు ప్రభు గురించే మాట్లాడుతుంది. అంటే 153 చేపలు ఎవరికి గుర్తు? దేవుని కుమారులకు గుర్తు. ఎవరు దేవుని కుమారులు? యేసు నందు విశ్వాసము ఉంచిన వారు పాత నిబంధన గ్రంథకర్తలైనా, పాత నిబంధన ప్రజలైనా, కొత్త నిబంధన గ్రంథకర్తలైనా, కొత్త నిబంధన ప్రజలైనా యేసు నందు విశ్వాసము ఉంచడం ద్వారా వారు ఏమంటారంటే దేవుని యొక్క కుమారులు అని పిలువబడతారు. హల్లెలూయా. పట్టుదైందా? దేవుని యొక్క కుమారులని పిలువబడతారు. అంటే ఆయన 153 వలలో పడ్డాయి. వారందరూ ఎవరు? దేవుని యొక్క కుమారులు. అంటే వీటిని ఎబ్రి గ్రీక్ భాషలో మారిస్తే వస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత విషయం, ఇప్పుడు మనకి 133 యొక్క 17 యొక్క మొత్తం ఎంత అనుకున్నాం? 150. ఈ 17 దేవుని కుమారులకి గుర్తు. ఈ 17కి ప్లస్ 3 కలపండి, ఇంటూ చేయండి. 17 × 3 51. ఓకేనా? 17 ఏమనుకున్నాం? దేవుని కుమారులు అనుకున్నాం. దేవుని కుమారులు, ఇది మల్టిప్లికేషన్. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే, పాయింట్ అర్థమైందా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే ఎంత వస్తుంది? 51 హీబ్రూలో విశ్రాంతి దినానికి గుర్తు. అర్థమైంది మీకు? అర్థమైందన్నా? అంటే ఈ దేవుని కుమారులు మనం 3 ఇందాక అనుకున్నాం, త్రిత్వానికి గుర్తని. త్రిత్వము చేత నడిపించబడితే వారు దేంట్లోకి వస్తున్నారంటే విశ్రాంతి దినంలోనికి వారు వస్తున్నారు. విశ్రాంతి దినం ఎవరు? మళ్ళీ చేసే అన్నా. ఓకేనా? కన్ఫ్యూజ్గా ఉందా? కన్ఫ్యూజ్గా లేదుగా? ఓకేనా? దేవుని కుమారులు త్రిత్వం చేత నడిపించబడ్డారు. దేంట్లోకి వచ్చారు? 51. సో అప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? విశ్రాంతి దినంలో ఉన్నారు. విశ్రాంతి దినం ఎవరు? యేసుక్రీస్తు. ఓకేనా? ఆయన చెప్పాడు కదా, రెఫరెన్స్ కూడా రాశా, విశ్రాంతి దినానికి ఆయనే ప్రభువై ఉన్నాడు అని. సో విశ్రాంతి దినానికి ఎంత అనుకున్నాం మనం? 51. వీళ్ళు మరలా విశ్రాంతి దినంలో ఉన్నవారు ఆత్మచేత నడిపించబడితే ఎంత? 153. 153 దేనికి గుర్తు? కాదు, ఐఎమ్ గాడ్, దేవుని సన్నిధికి గుర్తు. హల్లెలూయా. దేవుని సన్నిధికి గుర్తు. అంటే నేను ఏం చేయలేదు. ఈ 153కి 17 మొత్తము అని చెప్పేది బిబిలికల్ గాను మ్యాథమెటిక్ గా దేవుడు వాడిందే. దీనికి ఒక గుర్తుంది. 17 తీసుకోవడానికి ఏంటంటే దీనికి ఎలోహిం అనే ఒక పదాన్ని వాడారు హెబ్రూలో. దాని అర్థం దేవుని కుమారులు. వీరు
3 కలిపాం, 3 ఇంటూ చేసాం. ఎందుకు చేసామంటే దేవుని కుమారులు ఎవరితో నడిపించబడాలి? ఆత్మ చేత. అప్పుడు నడిపించబడితే 51 వచ్చింది. దానికి ఒక మీనింగ్ ఉంది. వారు విశ్రాంతి దినానికి 51 విశ్రాంతి దినం అంటే దేవుని కుమారులు ఎప్పుడైతే ఆత్మచేత నడిపించబడతారో వారు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. ఓకేనా? ఇలా ప్రవేశించిన వారిని మరలా ఆత్మచేత నడిపించబడితే మరలా ఏమొచ్చిందంటే 153. ఇన్ని చేపలు పడినందుకు కింద వచ్చినట్టున్నాయి. 153. ఓకే, విశ్రాంతిలో ఉన్న వారికి దేవుడు ఎవరు అనా? గాడ్. అదే ఐ యామ్ ద గాడ్. 153. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొక మ్యాథ్స్ ఉంది, అది మరీ దారుణంగా ఉంటుంది. ఓకేనా? 17 యొక్క ఇది కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. ఆ? 153 యొక్క ట్రయాంగిల్. 153 యొక్క ట్రయాంగిల్ ఎంత? 17. ట్రయాంగిల్ అంటే ఇది హీబ్రూలో జెమిట్రిక్ అనే ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఆ క్యాలిక్యులేషన్ ఏంటంటే 1 2 3 4 ఉందా, దీనికి ఒక హీబ్రూ పదం, దీనికి ఒక హీబ్రూ పదం, దీనికి ఒక హీబ్రూ పదం ఉంటుంది. ఈ అర్థమైందా? ప్రతి అంకెకి ఏముంటుంది? హీబ్రూ పదం ఉంటుంది. కొన్నిసార్లు అంకె వస్తే ఆ హీబ్రూ పదం ఏంటో తెలియాలి. అప్పుడు 2 అంకెలు వచ్చినాయి, 12 వచ్చింది. అప్పుడు దీని యొక్క మీనింగ్ 1 ఏంటి 2 ఏంటో కలిపితే ఈ 12 యొక్క మీనింగ్ ఏంటో తెలుస్తుంది. ఓకేనా? ఇలా బేస్ చేసుకొని జిమెట్రియా అనే ఒక హీబ్రూ యొక్క లెక్కలు ఉన్నాయి, దాని ప్రకారం మాట్లాడుతున్నా. ఓకేనా? దాని ప్రకారము ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది? ఇట్లా షేప్ లో ఉంటది, అంతేనా? ఓకేనా? ఇది చూడండి, ఈ షేప్ లో 1 2 3 4 ఎన్నో లైను? ఎన్నో లైను? ఎన్నో లైను? ఎన్నో లైను? 4. సరే, ఈ 4 లైన్లకి ఎన్ని ఉన్నాయి బాళ్ళు? ఓకేనా? 1 2 3 4 5. ఈ 4 వేయాలి కదా, 4 వేయాలి. ఇప్పుడు ఎన్ని అయినాయి? 10 అయినాయి. ఓకేనా? ఇట్లాగా ఈ లైన్లు కదా, 1 లైన్ 17 లైన్లు వేసుకెళ్ళాను అనుకో, ఎన్ని బాల్స్ పడతాయి అంటే 153 పడతాయి. పాయింట్ అర్థమైందా? బాగా చెప్పారు. 1 లైన్ 2 లైన్ 3 అట్లా 1 వేస్తా 2 వేస్తా 3 వేస్తా 4 వేస్తా అట్లా 17 లైన్లు వచ్చారు. బాల్ ఎన్ని అవుతాయి? 153. అయితే ఏంటండి, అయితే ఏంటి అంటే ఈ 153కి బైబుల్ ఒక థియరీ చెప్పింది. ఆ థియరీ ఏంటి అంటే పైన దాన్ని పరలోకంతోను, ఓకేనా, ఈ మధ్య భాగాన్ని భూమి, ఈ కింద భాగాన్ని నీళ్లు. భూమి నీటి పైన ఉంది కదా, ఆ ఆటలో పెట్టారు. ఓకేనా? ఇది పరలోకం, ఇది భూమి, ఇది నీళ్లు. ఇప్పుడు మీకు తెలియని చిత్రమైన విషయం ఏంటంటే, గూగుల్ చేయండి ఇంటికి వెళ్ళి, ఇంకా ఏ ఉంటుందిగా ఏ అడగండి. పాత నిబంధన గ్రంథంలో అన్యులను దేనితో పోల్చారు? పాత నిబంధన గ్రంథంలో పోలిక, వేటితో అన్యులను పోల్చారు? నీటితో పోల్చారు. నేను ఇవన్నీ ట్రై చేసి చెప్తున్నా. నీళ్లు ఈజ్ ఈక్వల్ అన్యులు. దేశాలు, భూమి, గొర్రెలు, యాజకులు అని భూమితో పోల్చింది ఎవరిని? ఇజ్రాయేలీలను. పాయింట్ అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? ఇది నేను దీంట్లో ఉన్నదే చెప్తున్నా. భూమిని దేనితో పోల్చారు? పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేల్ని కొన్ని దేశాలుగాను భూములుగాను పోలుస్తూ బైబిల్ మాట్లాడింది. కానీ అన్యులను దేంతో మాట్లాడింది?
నీళ్లతో, నీళ్ల బింది, నీళ్ల తొట్టి, ఇవన్నీ నీళ్ల గురించి మాట్లాడుతున్నప్పుడల్లా అన్యుల గురించే మాట్లాడింది. ఓకేనా? ఇప్పుడు సువార్త యూదులకు ఫస్ట్, అన్యులకు ఫస్ట్? యూదులకే ఫస్ట్. ఓకేనా? యూదులకి ఫస్ట్ అయినప్పుడు యేసు ప్రభు సముద్రములో చేపలను లాక్కొచ్చినప్పుడు ఎవరు లాక్కొచ్చారు? పేతురు ఎవరు? యూదుడు. ఎక్కడి నుంచి లాగాడు? నీళ్ళలో నుంచి ఆగాడు. ఓకేనా? నీళ్ళు ఎవరికి గుర్తు? పేతురు తర్వాత యూదుల సువార్త ఎక్కడికి వెళ్తుంది? అన్యులకి వెళ్తుంది. లాగి ఎక్కడ పంపుతాడు? పంపుతాడు. మీరే చెప్పేశారు ఆన్సర్. పాయింట్ అర్థమైందా? భూమి మీద ఉన్న యూదులు, భూమికి పోలికగా ఉన్న యూదులు, అదే అక్కడ తిబేరియా గలిలయ సముద్రంలో జరుగుతున్న ఆ సిచ్యువేషను కొంతగా ఉంది, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది. ఓకేనా? ఆ సముద్రం మీద ఉన్న, ఇప్పుడు దోణి పైన ఉన్నది ఎవరు? పేతురు. దోణి పైన ఉన్నది శిష్యులు, పేతురు. వారు ఎవరు? జాతికి యూదులు. ఏం పడుతున్నారు? చేపలు ఎవరికి గుర్తు? అన్యులు. అర్థమైందా? ఈ చేపల్ని మత్తయి సువార్త 17:47 ప్రకారము వాళ్ళు చేపలు తీసి ఏరి దేని కొరకు? దేవుని యొక్క రాజ్యం కొరకు. ఓకేనా? అంటే ఆ యేసు ప్రభు వారు గలిలయ తీరంలో జరుగుతున్న సిచ్యువేషన్ ని జిమెట్రిక్ యొక్క విధానంలో రాస్తే ఈ పద్ధతిలోనికి వస్తుంది. హల్లెలూయా. ఓకేనా? ఇది కూడా కొంచెం కష్టం. యెహెజ్కేలు గ్రంథం 47:10. యెహెజ్కేలు గ్రంథము 47:10. యెహెజ్కేలు గ్రంథము 47:10. త్వర తెయండి. మీకు లాస్ట్ లో భోజనం ఏంటో తెలుసుద్ది. పేజీ నెంబర్ ఎంత అండి? 729. చదవండి. మరియు దాని వద్ద ఎన్గేదు పట్టణమందు మొదలుకొని చేపలు పట్టువారు పక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రం ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. ఇది ఎప్పుడైనా జరిగిందా అన్నా? ఇప్పుడు జరిగేది అదేగా. అది ఆల్రెడీ పాత నిబంధనలో ఉన్నదే. ఇక్కడ చూడండి, ఎందుకు ఇక్కడ మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎన్గాగే అనే పట్టణం వరకు ఎన్ని పట్టణాలు ఉన్నాయి? 2 పట్టణాలు ఉన్నాయి. ఎన్గేదు పట్టణము అంటే అర్థం, ఎన్గేది పట్టణం అంటే హిబ్రూలో ఎన్ గేడి. ఓకేనా? దీని అర్థం ఏంటంటే మేకపిల్ల, వసంతం అని అర్థం. సో ఈ పట్టణం ఎక్కడ ఉందంటే, ఎన్గేది పట్టణం అనేది మృత సముద్రం పక్కన ఉంది, మృత సముద్రం యొక్క ఒడ్డున ఉంది ఎన్గేది అనేది. ఓకేనా? ఈ మృత సముద్రము దేనికి గుర్తు తెలుసా? యేసు ప్రభువు మరణించడానికి ముందు మనిషి యొక్క జీవితానికి గుర్తు. ఎక్కడున్నాడు? అదే ఏ స్థితిలో ఉన్నాడు? మృతమైన స్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఎన్గేది అనేది మృత సముద్రం యొక్క ఒడ్డున ఉన్న పట్టణం పేరు రియల్ గా. ఆ తర్వాత 2వ పట్టణం ఉందా? అదేంటది? ఎన్గేది. ఈ పట్టణము మ్యాప్లో ఎక్కడా లేదు. ఈ పట్టణం మ్యాప్లో ఎక్కడా లేదు. లేని దాని దగ్గర ఏమంటున్నాడండి? ఎందుకు అంటున్నాడంటే ఇది అన్యులకు సంబంధించిన ప్రపంచ దేశాల యొక్క ఉద్దేశం. అందుకే అప్పటికి మ్యాప్లో లేదని రాశాడు. ఈ పట్టణం వరకు చేపలు పట్టువారు ఎవరు? చేపలు పట్టువారు ఎవరు? జాతులు చెప్పాలి నాకు. యూదులు చేపలు పట్టువారు దాని పక్కన నిలిచి వలలు వేయుదురు. ఏంటి వల? ఏంటి? పరలోక రాజ్యము ఇజుకోల్ వాక్యం వేస్తారు. మహాసముద్రంలో నున్నట్లు. ఏంటా మహాసముద్రం? లోకం. సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. ఏంటి విస్తారంగా ఉండేవి? పట్టిని. అంటే అర్థం ఏంటి? అంటే పాత నిబంధనలో
మొదలైన ఈ యొక్క వాక్యము యేసు ప్రభు శిలువ మరణము తర్వాత యేసు ప్రభు యూదులని కొంతమందిని ఎన్నుకొని శిష్యులుగా చేసుకొని వారి చేత సువార్తను ఈ లోకంలోనికి పంపించినప్పుడు వారు మొదట యూదులకి తర్వాత అన్యులకి సువార్త ప్రకటించి అందరినీ కూడా దేవుని రాజ్యంలోనికి తీసుకొస్తారు అనే ప్రవచనం ముందుగానే చెప్పబడింది. దాని యొక్క సాదృశ్యమే 21వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సముద్రం దగ్గర కలుస్తున్న సందర్భం. హల్లెలూయా. ఓకేనా? ఇర్మియా గ్రంథం 16:16. ఇర్మియా గ్రంథము 16:16. చాలా ఉన్నాయి, అన్ని చెప్పట్లే, మిస్ అయిపోతారన్నా. ఒక్క నిమిషం ఉండండి. ఇదే యెహోవాకు వారిని పట్టుకొనుటకు నేను చాలా మంది జాలరులను. ఎవరిని పిలిపిస్తాడు? చాలా మంది జాలరులు. ఎవరు జాలరులు? యూదులు. యూదులు చాలా మంది జాలరులను నేను పిలిపిస్తాను. తరువాత ప్రతి పర్వతం మీద నుండి అనేకమైన. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది సువార్త చేయబోయే వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ రండి, యోహాను సువార్తలోకి వచ్చేయండి. యోహాను సువార్తలోకి వచ్చేయండి. మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను తర్వాత. యోహాను సువార్తలోకి వచ్చేయండి. 9వ వచనంలో 10వ వచనంలో యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగిన. అది 153 గొప్ప చేపలతో నిండు. చేపలు విస్తారంగా పడిన వల పెగలలేదు. ఏం పెగలలేదు? ఏం పెగలేదు? వాక్యం అనేది ఎక్కడా కూడా కదల్చబడదు. వాక్యం అనేది ఎక్కడా కూడా పగల్చబడదు. పట్టాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నా వాక్యం అనేది ఖచ్చితంగా. ఇంకొక విషయం చెప్తాను, రాజశేఖరం వెళ్ళిపోతున్నట్టు. సంఖ్యాకాండం ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్ని చెప్పుకోవచ్చు. సంఖ్యాకాండం లాస్ట్ అధ్యాయం. సంఖ్యాకాండంలో లాస్ట్ అధ్యాయం. సంఖ్యాకాండం లాస్ట్ అధ్యాయం, లాస్ట్ వచనం. ఆజ్ఞలన్నీ ఇవే. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అంటే ఎక్కడికి వచ్చేసారు? ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఎక్కడున్నారు? యొర్దాను నది దగ్గరికి వచ్చేసారు. అంటే దేనికి దగ్గర ఉన్నారు? కానానికి దగ్గర ఉన్నారు. అంటే కానాన్ దగ్గరికి, అంటే కానాన్ బోర్డర్ లో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ పని ఏంటి అంటే లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వారిని జయించి స్వతంత్రించుకోవటం. స్వతంత్రించుకున్న తర్వాత ఏమవుతారు? ఇక అక్కడే స్థిరపడిపోతారు. అంటే ఆది కాండము నుండి సంఖ్యాకాండం ఎన్నదేయం 36వ అధ్యాయం 13వ వచనం 13వ వచనం వరకు ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే ఆ అవాదం తర్వాత, పాపం జరిగిన తర్వాత, అబ్రహాముని దేవుడు ఎన్నుకున్న తర్వాత, అబ్రహాములో నుంచి యేసు ప్రభు వచ్చి ఈ లోకాన్ని అంతటినీ రక్షించాలని ప్లాన్ వేసుకున్న తర్వాత ఇశ్రాయేలుని ఏర్పరచుకొని వీళ్ళందరినీ 40 సంవత్సరాలు నడిపించి ఒక ప్లేస్ కి తీసుకొచ్చాడు. అవునా? ఒక ప్లేస్ కి తీసుకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే అప్పుడు ఏదైతే కానాను దేశం వచ్చారో అక్కడి నుంచి యేసు ప్రభు మరణించేంత వరకు వీళ్ళు ఎక్కడున్నారు? కానానులో ఉన్నారు. ఏం చేస్తున్నారు? జనాభా పెరుగుతున్నారు. ఏం చేస్తున్నారు? జనాభా పెరుగుతున్నారు. కానీ వీళ్ళకి అక్కడ ఉన్నప్పుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? మీ కొరకు రాజు వస్తాడు, మీ కొరకు దేవుడు వస్తాడు. ఈ కానానులోనే కదా వీళ్ళు అటు తిరిగి ఇటు తిరిగినా కానీ కానాను అనే ప్రాంతంలో దేవుడు వస్తాడు.
మిమ్మల్ని చూసుకుంటాడని చెప్తా ఉన్నాడు కదా. అంటే సంఖ్యాకాండము 36 అధ్యాయానికి ప్రజలందరినీ ఒక చోటకి దేవుడు చేర్చాడు. మీరు విస్తరించండి, ఈ లోపు విధులు పాటించండి, ధర్మశాస్త్రం పాటిస్తా ఉండండి, ఒక రోజు నేను వస్తాను, వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని విడిపించి నా రాజ్యంలోనికి తీసుకెళ్తానని చెప్పాడు కదా. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 19. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు 19:1 జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చాను. ఇప్పుడు పౌలు ఎక్కడికి వచ్చాడు? ఎఫెసు పట్టణానికి వచ్చాడు. ఎఫెసు పట్టణంలో సంఘం ఉందా? ఈయన వచ్చి సంఘాన్ని ఏర్పాటు చేశాడా? ఏర్పాటు చేశాడు. ఆ సంఘానికి ఏం చెప్పుంటాడు? ఎఫెసు పత్రిక తీయాలి. అప్పుడు ఎఫెసు పుస్తకం యొక్క ఉద్దేశము, ఎఫెసు యొక్క పుస్తకం ఉద్దేశం ఎవరైనా చెప్పాలి? క్రీస్తులో మనం ఏమై ఉన్నావో గుర్తించుట. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, ఎట్లనగా తన ప్రియునియందు తన ఉచితముగా అనుగ్రహించిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి. అంటే ఎఫెసు సంఘానికి చెప్తున్నప్పుడు పౌలు ఏమని చెప్పుకుంటాడు? యేసుక్రీస్తు ద్వారా మనమందరము కుమారులం అవుతున్నాం. అర్థమైంది మీకు? రెండోది చూడండి, 9వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన సంపూర్ణమైన జ్ఞానం ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయన ఎవరో మనకి తెలపాలనుకున్నాడు. తర్వాత చూడండి 13వ వచనం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడితిరి. 2వ అధ్యాయం 5, మీరు మనం అపరాధం చేత చచ్చిన వారు అయినప్పుడు సైతము మన డేళ్ళ చూపిన తన మహా ప్రేమ చేత క్రీస్తు మనలతో కూడా బ్రతికించెను. 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకు మనం క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. 14వ వచనం, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపములై ఉన్నారు. 13 ఉన్నారు అంటే ఏం చెప్తున్నాడు? మనము ఆయన ద్వారా ఏమవుతున్నామంట? సమీపస్తులు అవుతున్నాం, విమోచించబడుతున్నాం, దగ్గర అవుతున్నాం, శిష్యులు అవుతున్నాం, పిల్లలు అవుతున్నాం అని చెప్తున్నాడు. అవునా కదా? ఎక్కడ చెప్పాడు? ఎఫెసు పట్టణంలో చెప్పాడు. ఇదిగో ఎఫెసు పట్టణంలో ప్రారంభించింది ఏంటి అంటే, వాస్తవానికి ఎఫెసు సంఘానికి చెప్పింది ఏంటంటే, యేసు ప్రభువుని అక్కడున్న ఎఫెసు సంఘానికి పరిచయం చేసి యేసు ప్రభు యొక్క మర్మాన్ని తెలిపి యేసు ప్రభు ద్వారా శిష్యులుగా మనం ఎలా అవ్వాలో చెప్తూ పర్ఫెక్ట్ అయిన సువార్త ప్రారంభించిన సంఘం ఏది అంటే ఎఫెసు సంఘం. అంటే ఎఫెసు సంఘం నుంచి ఆయన పూర్తి చెప్పండి సంపూర్ణమైన సువార్తను ప్రకటించండి. నేను వచనాలన్నీ చూపిస్తే 5 అధ్యాయాల్లో ఆయన ఒకటే చెప్పాడు కాన్సెప్ట్. ఆయన ద్వారా మనం ఏమవుతున్నామో చెప్పాడు. మీకు అప్పుడు కూడా చెప్పాను. ఎందుకు చెప్పారన్నా ఇవన్నీ అని అంటే, ఇక్కడ చూడండి 19లో అపోస్తుల కార్యాలు ఈయన లేదని చెప్పి అక్కడ ఎంతమంది? ఆ లాస్ట్ లో చూడండి ఎంతమంది? 6వ వచనం, తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకు మొదలు పెట్టి వారందరూ ఇంచుమించు ఎంతమంది? పౌలు వాక్యం చెప్పాడు, ఎంతమందిని ఏర్పాటు చేశాడు? 12 మంది. వారి మీదకి ఏమవుతాడు? ఇలాగెక్కడం జరిగిందా? యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత వారి మీదకి పరిశుద్ధాత్మను ఊదాడు. యోహాను 20:22. అవునా? ఎందుకు చెప్పాను? అక్కడేమో జనాన్ని పోగు చేసి వాగ్దానం చేశాడు, ఇక్కడేమో
యూదులైన అన్యులైన ఇప్పుడు యేసు యొక్క శిష్యులుగా మార్చబడిపోతున్నారు అని చెప్పాడా? ఎక్కడి నుంచి? పౌలు ఎక్కడి నుంచి చెప్పాడు? ఎఫెసీ ఎన్నో అధ్యాయంలో చెప్పాడు? 19వ అధ్యాయం. ఓకేనా? ఒకసారి బ్యాక్కి వెళ్దాం. అక్కడ ఎన్నో అధ్యాయంలో జనం ఉన్నారు? 36వ అధ్యాయం. ఆది కాండము నుంచి సంఖ్యాకాండం 36వ అధ్యాయం వరకు మొత్తము 153 అధ్యాయాలు ఉన్నాయి. 153 అధ్యాయాల్లో జనాన్ని అందరూ ఒక చోట పెట్టాడు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22 వరకు 153 అధ్యాయాలు. పాయింట్ అర్థమైందా? ఒక పాత నిబంధనలో ఒక భాగంలోనేమో యూదులందరినీ ఒక చోటికి చేర్చాడు, కొత్త నిబంధనలో ఒక భాగంలోనేమో సువార్తను స్టార్ట్ చేశాడు. మోడల్ ఎవరిని తీసుకున్నాడంటే యేసు ప్రభువుని తీసుకున్నాడు. ఓకేనా? యేసు ప్రభు ప్రారంభించడానికి ముందు ఎవరు ప్రారంభించారు? యేసు ప్రభు పరిచర్య ప్రారంభించడానికి ముందు యోహాను 18వ అధ్యాయం 25 చూడండి. ఇక్కడ 18వ అధ్యాయము 25. అపోస్తలే అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశం పొంది తన ఆత్మను తేవపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడినై యేసును గురించి సంగతులు వివరంగా చెప్పుచు బోధించు సమాజ మందిలో ధైర్యంగా మాట్లాడుతూ ఆరంభించినాయి. ఎవరి గురించి రాయబడింది? ఏ యోహాను? బాప్తిసం ఇచ్చి యోహాను గురించి రాయబడింది. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ఆల్రెడీ ఎఫెసీ, దానికి ముందు పౌలు ఎఫెసీ సంఘంలో సువార్త ప్రకటించడానికి ముందు అప్పుడు అక్కడ ఏ సువార్త ప్రకటించబడింది? దీని ప్రకారం పౌలు ఎఫెసీలో సువార్త ప్రకటిస్తున్నారు కదా, అక్కడే కదా 12 మందిని తీసి మీరు ఏ రకంగా బాప్తిసం బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడా? బాప్తిసం ఇచ్చి యోహాను కాదని చెప్పి మళ్ళీ ఈయన చేతి నుంచి ప్రార్థన చేశాడా? ఏ సువార్తలో మార్చాడు? యోహాను సువార్తలో నుండి యేసు ప్రభు ఏం చేశాడు? అదే సువార్తలో నుండి బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన కంటే ముందు వచ్చి చేసిన సువార్త ఏదైతే ఉందో వారినే ఈయన మరలా సరైన మార్గంలోనికి మార్చాడు. పౌలు సరైన మార్గంలోనే చేశాడు. అంటే మనకు తెలియకుండానే బైబిల్ ఎంత ట్రిక్గా ఉందంటే చూడండి, బైబిల్ గ్రంథంలో 1189 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో. అందుట్లో మొదట 153 అధ్యాయాల్లో ఇశ్రాయేల్ అందరిని చోట పూజ చేసి కానాన్లో పెట్టి ప్రామిస్ చేశాడు నీ కొరకని. లాస్ట్ 153 అధ్యాయాల్లో పౌలు చేత నిజమైన సువార్త పంపించాడు. దాని కొరకు ఎన్నుకున్న సంఖ్య ఎంతమంది అంటే 12 మంది. యేసు ప్రభు దగ్గర 12 మంది. యేసు ప్రభు ఏ సువార్త నుంచి ఏ సువార్త మార్చాడు? పౌలు ఏ సువార్త నుంచి ఏ సువార్త పంపించాడు? మధ్యలో ఎన్ని అధ్యాయాలు, ఎన్ని చాప్టర్లు మిగిలిపోయినాయి మనకి? మధ్యలో 153 ఇటు 153 అటు 1189లో ఇటు 153 ఇటు 153 తీస్తే 889 అనుకుంటా, మేబీ 883. ఈ 883 ఉంది కదా, దీని యొక్క లెక్కల్లో దాన్ని ఏమంటారు? ప్రధాన సంఖ్య 153. ప్రధాన సంఖ్యలు అంటారన్న దాన్ని. ప్రధాన సంఖ్య అంటే ఒక నెంబర్కి ఒక ప్రధాన సంఖ్య ఉంటుంది. దాన్ని కారణాంకాలుగా కొట్టి దాన్ని మళ్ళీ టోటల్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. దాన్ని ప్రధాన సంఖ్య అంటారు. దాని యొక్క అప్పుడు ఒక 153 ఒకటి. ఎందుకండి యేసు ప్రభు వారు 153 రాసుకొచ్చారు? చూడండి, ఇక్కడికి వచ్చేసేయండి, ఇంకా మిగతా ఆపేస్తున్నాను. ఓకే, ఎక్కడికి? అప్పుడు యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్తలోనికి ఎక్కడున్నా మనం? 9వ వచనం. వారు దిగి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనపడెను. వారు దిగి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టెయు ఉన్నాయి. యేసు ప్రభు వారి దగ్గర ఆల్రెడీ ఏమున్నాయి? చేపలు ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయి. ఆ తర్వాత
యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా, ఒక్క నిమిషం, యేసు ప్రభు వారు మీ దగ్గర ఉన్నాయి కొన్ని తీసుకురమ్మన్నప్పుడు పేతురు ద్వారా సువార్త జరిగి ఎవరు రక్షించబడతారు? అన్యులు. ఆల్రెడీ ఈయన దగ్గర ఏముంది? చేపలు ఉన్నాయి. అవి అక్కడే యేసు ద్వారా రక్షించబడిన భాగం. పాయింట్ అర్థమైందా? ఆల్రెడీ ఆయన ఉన్న దగ్గరికి ఇప్పుడు ఏం కలుపుతున్నాడు? సువార్త ద్వారా రక్షించబడిన అన్యులను కలుపుతున్నాడు. హల్లెలూయా. మీకు జోక్ చెప్పనా? అంటే జోక్ కాదు, ఆశ్చర్యమైన విషయం చెప్పనా? యూదులందరూ ఇక్కడ ఏ వృత్తి చేసుకుంటున్నారు? చేపలు. ఓకేనా? జాలర్లు ఎవరైనా చేపలే పడతారు వాళ్ళ వృత్తికి. ఓకే, మీరు ఇప్పుడు వరకు ఆలోచించిన ఒక విషయం చెప్తా. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు కానీ ప్రవక్తలు కానీ చేపలు పట్టిన వారు ఎవరైనా ఉన్నారా? కొత్త నిబంధనకు వచ్చేసరికి వీళ్ళు జాలర్లు ఎట్టయ్యారు? మీరు అర్థమైందా? పాత నిబంధన గ్రంథంలో ఎవరు జాలర్లు లేరు. చేపలు తిన్నారేమో కానీ చేపలు పట్టిన వాళ్ళు లేరు. కానీ కొత్త నిబంధనలో వృత్తి ఏమైపోయింది? మారిపోయింది. ఓకేనా? ఇప్పుడు వచ్చిన చెప్తా చూడండి. ఆయన యేసు ప్రభు పేతురుతో, మీరు నన్ను వెంబడించుడి, నేను మనుషులను పట్టు జాలర్లుగా మిమ్మల్ని. మనుషులంటే ఎవరు అక్కడ? అన్యులు. మొదటిసారి పిలిచినప్పుడు ఆయనకి ప్లాను ఉంది. వీళ్ళ వృత్తి మార్చింది దేవుడే. ఆల్రెడీ మొదటి పిలుపులోనే మనుషులు పట్టు జాలర్లు అని చెప్పింది కూడా ప్లానే. పాయింట్ అర్థమైంది ఇప్పుడు? వారు యూదులు పాత నిబంధన గ్రంథంలో యాజకులుగాను చక్కగా ధర్మశాస్త్రాన్ని పాటించే యోధులుగానే ఉన్నారు, కానీ ఎక్కడ చేపలు పట్టినట్టుగా ఎక్కడ కూడా లేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి అదే యూదులు చేపలు పట్టేవారుగా ఉండటం అనేది దేవుని యొక్క ప్లాన్. అందుకే పేతురుతో అన్నాడు, పేతురు నువ్వు చేపలు కాదు మనుషులు పట్టు జాలర్లుగా నిన్ను చేస్తాను, నన్ను వెంబడించు. ఎవరు మనుషులు? అప్పుడు చాలా మందికి మనకి ఇది అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమై ఉంటది. ఎవరా మనుషులు? అన్యులు. ఎవరా అన్యులు? నీ కొరకు నా కొరకు పేతురునప్పుడు ఫస్ట్ టైమే పిలిచాడు. ఇదిగో దోణి ఎందుకు లాగాడు పేతురు దోణి ఎందుకు లాగాడు? పేతురు దోణిని ఎందుకు లాగాడు? పేతురుతో పని ఉంది. మీకు అర్థమైందా? పేతురుతో పని ఉంది. నేను ముగించేస్తున్నా అని కట్ చేసాను, ఇంపార్టెంట్ లేట్ అయిపోయింది కాబట్టి. పేతురు యొక్క దోణిని ఎందుకు లాగాడు? ఎప్పుడు ఫస్ట్ సువార్తను ప్రకటించడానికి. ఎవరికి సువార్త ప్రకటించడానికి? అన్యులకు సువార్త ప్రకటించడానికి. అలా సువార్త ప్రకటించడానికి ఆయన పిలిచి ఇదిగో 3.5 సంవత్సరాలు తనతో కొన్ని నేర్పించి ఇప్పుడు సముద్రం ఒడ్డున కూర్చొని చెప్తా ఉన్నాడు, చేపలు కుడి పక్కకయ్యి చేపలు పడతాయి. ఆయన మాట చెప్పాడు, ఆ మాట ద్వారా వలేశాడు, చేపలు పట్టాయి. చేపలు ఎవరికి గుర్తు? అన్యులకు గుర్తు. ఇదిగో అన్యులకు సువార్త వెళ్ళడం కొరకు ఎప్పుడో పేతురుని పిలిస్తే ఎవరినో పట్టడం కొరకు 15 నెలల క్రితం దేవుడు మిమ్మల్ని పిలిచి ఇక్కడికి కూర్చోబెట్టి 15 నెలలు మీకు వాక్యం నేర్పించి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి రాత్రి ఉంచింది మరెవరినో పట్టడానికి. ఇట్స్ ప్లాన్. హల్లెలూయా. ఇట్స్ ప్లాన్. ఎందుకు మీరు మనం 32 మంది జాయిన్ అయ్యాం, 24కి వచ్చారు, 24 మంది క్లాసులు విన్నాం, 20 మందికి వచ్చారు, 20 మంది క్లాసులు విన్నాం, 18 మంది మిగిలారు. ఏమి సంబంధం లేదు, అమ్మగారు మధ్యలో వచ్చి సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. మనకు తెలియదు. ఇట్స్ ప్లాన్. సుధాకర్ వస్తాడో లేదో ఆయన అని అనుకున్నా నేను, కానీ చివరి వరకు నిలబడ్డాడు. పేతురికి ఒక ప్లాన్ ఇస్తే నీకు నాకు కూడా ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు.
ఆయన ఊరికే అక్కడ కూర్చోలేదు. ఎందుకు కూర్చున్నాడో తెలుసా? ఇప్పుడు చేపలు దరికి లాగినప్పుడు 153 కనపడినప్పుడు నేను దేవుణ్ణి అని ఆయన చెప్పాడు. అందరినీ నేను రక్షించబోతున్నా అని ఆయన చెప్పాడు. కనుక నేను నిన్ను ఎన్నుకున్నా ఆయన మీకు చెప్పాడు. అంత మాత్రమే కాదు ఇదిగో మనమందరము భోజనం చేయబోతున్నాం. ఎప్పుడు భోజనం చేయబోతాం తెలుసా? లోకా సువార్తలో చెప్పాడు, ఇదిగో ప్రకటన గ్రంథంలో చెప్పాడు, పరలోక రాజ్యంలో నీతో కలిసి నేను విందు చేయబోతున్నాను. ఎక్కడ భోజనం చేస్తాడు ఆయన? పరలోకంలో చేస్తాం. ఇందు భోజనం తినటము, ఆయన సన్నిధిని అనుభవించడానికి పరలోకంలో మీతో కూర్చొని ఆయన భోజనం చేయడానికి మిమ్మల్ని ఈ కోర్స్ కి దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎన్నుకున్నాడు. నాట్ ఏ జోక్. ప్లాన్ ఉంది, నాట్ ఏ జోక్. నిజంగా ఫ్రాంక్ గా మాట్లాడాలంటే తంబి గారు జోస్నా క్లాస్కి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏం చేయరు, మధ్యలో డ్రాప్ అయ్యే బ్యాచ్ అనుకున్నాను. కానీ ఏ క్లాసు మానకుండా చివరి వరకు ఉన్నారు. వాళ్ళకి అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఒక ప్లాన్ ప్రకారమే వారిని కూర్చోబెట్టాడు. అలా చూసుకుంటే అందరూ దేవుడు ప్లాన్ ప్రకారం ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఆయన ముందు భోజనం చేసినప్పుడు రండి అని చెప్పాడు. మీ కొరకు ఆయన ముందుగానే సిద్ధపరిచాడు. మీరు బయలుదేరుతున్నప్పుడు ఇదిగో మీరు ఏం చేయబోతున్నారు ఆయనే ముందుగా సిద్ధపరిచి ఆయన మీతో కలిసి భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పేతురు దగ్గర అంత టాలెంట్ ఏమీ లేదు. ఇదిగో వలే అనే మాట ఇదిగో పేతురు చేస్తున్నప్పుడు చేపలు ఎక్కడున్నా కానీ ఆ వలలోనికి వచ్చాయి. నువ్వు దేవుని మాట విని ఇదిగో నువ్వు వెళ్ళి చెప్పు, నాకు మాట్లాడటం రాదు, నేను ఎలా మాట్లాడాలో తెలియదు, నాకంత జ్ఞానం లేదు అని అనుకుంటే లేదు నీ వల్ల కాదు. నువ్వు ఆయన మాట ద్వారా వెళ్ళి పని చేస్తున్నప్పుడు ఇదిగో ప్రతి ఒక్కరు నీ వలలోనికి వస్తారు, నీ వాక్యంలోనికి వస్తారు, అనేక మంది రక్షించబడతారు. నీది కాదు, చెప్పమని చేయమని చెప్పినా ఆయనది. ఆయన చెప్తున్నాడు, ఈ రోజు మీకు చెప్తా ఉన్నాడు, మీరు కూడా వలలు వేయటానికి, వాక్యం అనే సువార్తను వేయటానికి మీరు ప్రపంచంలోనికి ఎడవబడుతున్న దేవుని యొక్క శిష్యులు. యేసు ప్రభు వారు 3 ప్రశ్నలు అడిగారు. యేసు ప్రభు వారు ఆ ప్రశ్న నేను మీకు కూడా వేస్తున్నా. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 15 వచనం ఏం చెప్పాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. మరలా అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 3వసారి అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పాడు. అప్పుడు మరలా ఏమన్నాడు ఆయన? వ్యసనపడి. ఎందుకు సిగ్గుపడాల్సిన అవసరం వచ్చింది చెప్పండి? ఎందుకు పేతురు సిగ్గుపడాల్సిన అవసరం వచ్చింది చెప్పండి? ఎందుకు పేతురు సిగ్గుపడాల్సిన అవసరము వచ్చింది? 3 సార్లు అబద్ధం ఆడాడు కాబట్టి సిగ్గు వచ్చింది. కాదు. ఆయన 3 సార్లు అడగడానికి గల కారణం అబద్ధం ఆడటం. 3 సార్లు అడగడానికి గల కారణము అబద్ధం ఆడటమే. ఆయన 3 సార్లు అబద్ధం ఆడాడు. దట్స్ ఆల్. దాన్ని యేసు ప్రభు పరిగణలోకి తీసుకున్నాడా లేదా? తీసుకోలే. 3 సార్లు అడగడానికి గల కారణం చాలా విషయాలు ఉన్నాయి, చెప్తాను. 3 సార్లు అడగడానికి కారణం ఇదిగో 3 సార్లు అబద్ధం ఆడినా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగడానికి ముందు ఆయన నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తేనే కదా ప్రేమిస్తున్నావని అడిగేది. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు 3 సార్లు అబద్ధం ఆడినా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను మొదటిసారి అడిగినప్పుడు ప్రేమిస్తున్నా అన్నప్పుడు నోట్లోంచి చెప్పు ఉండాలి. 2వసారి అడిగినప్పుడు కొంచెం శ్రద్ధతో చెప్పండి. 3వసారి అడిగినప్పుడు లోపల కదిలిపోయింది, నేను నిన్ను ప్రేమిస్తున్నానా? అవునా? ఇది 3 సార్లు అడిగిన దానికి అర్థం. కానీ యేసు ప్రభు వారు అడిగిన దానికి ఇంకొక అర్థం ఉంది. యేసు ప్రభు వారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు కదా. అది ఎట్లా అడిగాడంటే, నేను లోకాన్ని ఎలా ప్రేమిస్తున్నానో అలా నువ్వు నన్ను
ప్రేమిస్తున్నావా? దీన్ని అగాపే ప్రేమ అంటాడు. యేసు ప్రభువు అగాపే ప్రేమ గురించి మాట్లాడాడు. ఇదిగో నేను పాపినైన మానవుడి కొరకు నాకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నా, పాపం చేస్తున్నా, నేను అతను రక్షించుకోవడానికి నేను పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చి శరీరాన్ని ధరించుకొని ఇదిగో అతని క్వాలిటీని బట్టి కాకుండా నా కృపను బట్టి నేను అతన్ని ప్రేమించి చచ్చిపోయానే. నువ్వు కూడా అలాగే ప్రేమిస్తున్నావా అని అర్థంలో ఆయన అడిగాడు. పేతురు ఏం చెప్పాడు తెలుసా? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. అది ఎట్లా అడిగాడు తెలుసా? అగాపి అది. ఇది పీలియో. ఏంటది? పీలియో అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన స్నేహం ఉంటది, దాన్ని ఫీలియో అంటారు. ఫ్రెండ్షిప్ని ఏమంటారు? గ్రీక్ భాషలో ఫ్రెండ్షిప్కి ఇచ్చే విలువని ఏమంటారంటే ఫీలియో అంటారు. ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు బాగుంటే నేను బాగుంటా, నువ్వు నాకు బ్యాడ్ చేస్తే నేను నిన్ను వదిలేస్తా, నువ్వు నాకు అనుకూలంగా ఉంటే, నువ్వు నాకు నచ్చినట్టుంటే నేను నీకు నచ్చినట్టుంటా, నువ్వు నాకు తేడా చేస్తే నేను నిన్ను తేడా చేస్తా. ఆ అర్థంలో పేతురు అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తాను. అది కాదు నాకు కావాల్సింది, అది కాదు. మరలా అడిగాడు పేతురు, అగాపే ప్రేమ ఉందా? కొంచెం భయపడుతూ, ప్రభువా ఫీలియో ప్రేమలోనే ఉన్నా. మరలా అడిగాడు పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? సిగ్గొచ్చేసింది, లోపలికి ప్రేమ వచ్చింది. ప్రభువా మూడోసారి ఒప్పుకున్నాడు, నేను నిన్ను అగాపేలో ప్రేమిస్తున్నా. హల్లెలూయా. అంటే షరతులు లేకుండా త్యాగపూరితంగా ఉండే ప్రేమను నేను కూడా ప్రేమిస్తున్నా. అప్పుడు చెప్పాడు, నువ్వు నా గొర్రెలను మేపు, నువ్వు నా గొర్రెలను మేపు, నువ్వు నా గొర్రెలను కాయి. నువ్వు నా మొదటి లైన్లో నా గొర్రెలు నువ్వు మేపు, రెండో లైన్లో నా గొర్రెలు నువ్వు కాయి, మూడో లైన్లో నా గొర్రెలు నువ్వు మేపు. మళ్ళీ అదే చెప్పాడు. ఆ మూడిట్లకి మనకి తెలుగులో ఒకేలాగా ఉంది, కానీ యేసు ప్రభు చెప్పినప్పుడు మూడు వేరు అర్థాలతో గ్రీకులు చెప్పాడు. మొదటిది నువ్వు మేపు అని చెప్పినప్పుడు, నేను రక్షించుకుంటా, వారికి నువ్వు వాక్యం అందించు. వాళ్ళిద్దరు మాట్లాడుకునే సందర్భం. నేను రక్షించుకుంటా, వారికి నువ్వు వాక్యం ఎలా అందిస్తావు? దేనితో అందిస్తావు? ప్రేమతో. దేనితో అందిస్తావు? ఎవడు మనల్ని మెచ్చుకుంటారో తెలియదు, ఎవరు సపాస్ అంటారో తెలియదు, మనల్ని మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు, కొన్నిసార్లు సూపర్ అంటారు, కొన్నిసార్లు వేస్ట్ అంటారు. దాని గురించి కాదు. నువ్వు క్రీస్తును చూస్తూ ఆయన నిన్ను ఎలా ప్రేమించాడు అలాగే నువ్వు సువార్త చేయడానికి వెళ్ళు. లాభం కొరకు కాదు, ప్రేమ కొరకు పనిచేయి. దీని కొరకు పేతురుకి అదే చెప్తా ఉన్నాడు, నేర్పిస్తా ఉన్నాడు. మరలా రెండో విషయం చెప్పాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తాను. నువ్వు నా మందని కాయి. అంటే నేను సంఘం కట్టబోతున్నా, దానికి నువ్వు వాక్యం అందించాలి. నేను సంఘం కట్టబోతున్నా, దాన్ని నువ్వు పరిపాలించాలి. రెండో దానికి అర్థం ఏంటంటే పరిపాలించాలి. అంటే నువ్వు దాన్ని ఏం చేయాలంటే నువ్వు గైడెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత మరలా అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా నేను ప్రేమిస్తున్నాను. అగాపేలు అడిగాడు. అప్పుడు చెప్పాడు, నా 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 గొర్రెలకు నువ్వు మేపు అని చెప్పినప్పుడు ఆత్మీయ స్థితి పరలోకంలో కూర్చున్నంత గొప్పగా వారిని నడిపించు. హల్లెలూయా. దేన్ని బట్టి నడిపిస్తావు? ఎలాంటి ప్రేమ? ఆగా ప్రేమ. ఎవరికి చెప్పాడు? మీకు చెప్తున్నాడు. గ్రాడ్యుయేషన్ అయిపోయి పట్టా పొంది ఇంట్లో పెట్టుకొని తిరగడానికి కాదు. నన్ను ఎవడన్నా ఇష్టపడితే నా ప్రేమను బట్టే ఇష్టపడతాడు. నన్ను ఎవడన్నా మోసం చేస్తే నా ప్రేమను బట్టే మోసం. ప్రేమలో ఈజీగా మోసపోవడం ఉంటుంది, ప్రేమలో బాగా ఇష్టపడటం ఉంటుంది. దట్స్ ఆల్. నేను రెండింటికి అగ్రి అవుతాను. ఓకేనా? మీరు ఏదైతే ప్రేమను నేర్చుకున్నారో, మొన్న నాకు సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా మీరు చెప్పారు, వాక్యం చెప్పడమే కాదు వాక్యాన్ని ప్రకటిస్తాడని, బాగా ప్రేమిస్తాడని ఓపిక చెప్పారు. గుడ్. అది వాక్యంలో నుంచి వచ్చింది. మీరు 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 అగాపేతో ప్రేమతో పేతురు వలె మీరు
పని చేయాలి. హల్లెలూయా. అగాపే ప్రేమతో మీరు బయటకు వెళ్ళి పని చేయాలని చెప్తూ లాస్ట్ లో ఒక పదం చెప్పాడు చూడండి. ఆ పదం చెప్పి నేను ముగించేస్తాను, టైం చాలా అయిపోయింది కాబట్టి. లాస్ట్ లో ఒక పదం చెప్పాడు చూడండి. ఆ పదాన్ని 19వ వచనం 22వ వచనంలో చూడండి. యేసు నేను వచ్చే వరకు అతడు నాకు ఇష్టమైతుంది, నీకేమి, నీవు నన్ను వెంబడించమని చెప్పాను. ఏమని చెప్పాడు? నువ్వు నన్ను వెంబడించమని చెప్పాను. ఇందాక ఒక వచనం చూసుకున్నాం కదా. ఎక్కడ మనం స్టార్టింగ్ మత్తయి సువార్త అనుకుంటా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో లాస్ట్ లో ఏం చెప్పాడు ఆయన? నన్ను వెంబడించమని చెప్పాడు. ఏమన్నాడు? 5:11 చదవండి, 21, 22 చదవండి. రెండిట్లో ఒక పదం కామన్ గా ఉంది. లోకా సువార్త 5:11. లోకా సువార్త 5:11. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచి, చూడండి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించుని. ఆయన పిలిస్తే వెళ్ళారా, పిలవకుండా వెళ్ళారా? పిలిస్తేనే వెళ్ళారు. అవునా? పిలిస్తేనే వెళ్ళారా? మీరు నన్ను వెంబడించండి అంటే వాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 21:22లో మళ్ళీ ఏమన్నాడు ఆయన? పేతురుతో, అతడుంటే నీకు తర్వాత లేను, నీవు నన్ను అందరూ నా చూడండి. లాస్ట్ ఒక 5 నిమిషాలు. నీవు నన్ను వెంబడించు. ఆల్రెడీ ఆ పదం అక్కడ చెప్పాడు కదా. అక్కడ వెంబడించన్నాడా? ఇక్కడ వెంబడించన్నాడా? అక్కడ యేసు ప్రభువు పేతురుని ఎప్పుడైతే చూశాడో, సువార్త ప్రకటించాడో, ఎప్పుడైతే నేను పాపిని ఒప్పుకున్నాడో, అప్పుడు పేతురుతో చెప్పిన మాట, పేతురు, నిన్ను మనుషుల పట్టు జాలరుగా చేస్తాను, నువ్వు నన్ను వెంబడించు. ఎప్పుడైతే చెప్పాడో చనిపోయేంత వరకు పేతురు యేసు ప్రభుతోనే కలిసి ఉన్నాడు. చనిపోయాడు, ఈయన తిరిగి లేచాడు. ఈయన ఎక్కడ ఉన్నాడు? మళ్ళీ సముద్రం దగ్గరే ఉన్నాడు. ఫ్యూచర్ ప్లాన్ లో ఈ ప్రణాళిక, ఇక్కడ జరిగిన ఫ్యూచర్ ప్లాన్ లో చెప్తూనే ఈ మాటలు అయిపోయిన తర్వాత, ప్రేమ గురించి మాట్లాడేసుకున్న తర్వాత లాస్ట్ లో మాట అన్నాడు, పేతురు నువ్వు నన్ను వెంబడించు. ఇట్లా వెంబడించాలి అంటే ఇప్పుడు యేసు ప్రభు ఉంటాడా లేదు? ఇక్కడ వెంబడించి అన్నప్పుడు యేసు ప్రభు ఉంటాడా ఉండడా? అక్కడ వెంబడించమన్నప్పుడు యేసు ప్రభు ఉన్నాడా లేదా? ఫిజికల్ గా. ఇక్కడ ఉన్నాడా లేడా? స్పిరిచువల్ గా ఉన్నాడు కానీ ఫిజికల్ గా లేడు. మరి వెంబడించాలని చెప్పాడు కదా. ఇప్పుడు అక్కడ వెంబడించడం, ఇక్కడ వెంబడించడం ఒక్కటా కాదా? అది నేను చెప్పేది. ఒక్కటా కాదా? వెంబడించము అని అప్పుడు చెప్పాడు, వెంబడించము అని ఇక్కడ చెప్పాడు. అక్కడ వెంబడించమని చెప్పడానికి అర్థం పరిచర్య నేర్చుకోవడానికి నా వెనక రమ్మని అర్థం. హల్లెలూయా. ఓకేనా? మొదటి వెంబడించుట పేతురుకి చెప్పాడు. అప్పుడు పేతురుకి ఏం తెలియదు, చేపలు పట్టుకునేవాడు, ఏమి తెలియని వాడికి పేతురుకి యేసు ప్రభు ఏదో ఒక మాట ద్వారా పరిచయం కలుపుకొని ఇలా చెప్పాడు, నువ్వు నన్ను వెంబడించు అని. దాని అర్థం ఏంటంటే పరిచర్య నేర్చుకోవడానికి వెంబడించు అని. 3.5 సంవత్సరాలు నేర్పించాడా లేదా? ఓకేనా? ఇదిగో 15 నెలల క్రితం ఎవరో ఒకరి ద్వారా CCI బైబిల్ క్లాస్ లో తంబి బ్రదర్ వాక్యం చెప్తున్నాడు, వాక్యం బాగుంటుంది, నేర్చుకుంటుడు గారు రండి అని చెప్తున్నప్పుడు మీకు ఒక పాంప్లెట్ ఇచ్చి వెంబడించము అని చెప్పడం జరిగింది. రైటా రంగా? దేని కొరకు పిలిచారు అప్పుడు? నేర్చుకోవడానికి. పేతురుని ఎందుకు పిలిచాడు? నేర్చుకోవడానికి. అవునా? అప్పుడు సేమ్ ఇద్దరికి ఒకటే కదా. ఇప్పుడు యేసు ప్రభు తర్వాత కనిపిస్తాడా లేదా? కనిపించడు. తర్వాత బైబిల్ క్లాస్ ఉంటుందా లేదా? ఉండదు. నేను ఉంటాను లేదా? మీతో ఇలా రెగ్యులర్ గా ఉండను. ఇప్పుడు ఈ రాత్రి పేతురుతో చెప్పిన వెంబడించు అనే మాటకు అర్థం ఏంటంటే, దాని అర్థం చాలా వెయిట్ ఉంటుంది. చూడండి, సింపుల్ గా తీసుకుంటే సింపుల్ గా ఉంటుంది, వెయిట్ ఉంటే వీలుకుంటుంది.
నమ్మకంగా ప్రాణం పెట్టడానికి సిద్ధపడు. అది వెంబడించడంలో గ్రీక్ మీనింగ్ లో ఉన్నాం. నమ్మకంగా ప్రాణం పెట్టడానికి సిద్ధపడు. హల్లెలూయా. నమ్మకంగా ఇప్పటికి నేర్పించడం అయిపోయింది. లాస్ట్ లెసన్ కూడా ఇప్పుడే నేర్పా. ఇప్పుడే నువ్వు చేపలు పడుతున్నప్పుడు చెప్పా, నీ ద్వారా సర్వ సృష్టి రక్షించబడద్దని. ఇదిగో నువ్వు ఎంత సువార్త చేసినా సువార్త ఎక్కడ తెగిపోదు, పోదు. నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు చేస్తున్నంత కాలం నీకెప్పుడు విజయమే. కాబట్టి నువ్వు ప్రాణం పెట్టేంతగా నన్ను వెంబడించు. బాయ్ బాయ్ చెప్తున్నాడు. నేను కూడా చెప్తున్నా. ఆ తర్వాత మీరు రండి, రాకపోండి, వెంబడించండి. హల్లెలూయా. వెంబడించండి. ఎంతగా ప్రాణం పెట్టేంతగా యేసు ప్రభువుని మీరు నేర్చుకున్న సువార్తను వెంబడించాలి. హల్లెలూయా. పైన ఒక పదం చదివి ముగించేస్తా చూడండి. ఇక్కడే పైన ఒక పదం పెట్టి ముగించేస్తా చూడండి. స్తోత్రం. ఈ ఒక్కరోజుకి లాస్ట్ మెసేజ్ కాబట్టి టైం చూడకండి, పంపించేస్తాను. 17వ వచనం, 17 కాదు 18వ వచనం. యేసు నా గొర్రెలను మేపు. నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుండు. యవనుడు అంటే ఎప్పుడు? వయసులో ఉన్నప్పుడు. ఎప్పుడు వయసులో ఉన్నప్పుడు? ఆయన జీవితంలో ఎప్పుడు? ఆయన జీవితంలో ఎప్పుడు? నువ్వు యవనుడివై వయసులో ఉన్నప్పుడు అని చెప్పాడు కదా. పేతురు జీవితంలో ఎప్పుడు అన్నా? నేర్చుకునే టైంలో. యేసు ప్రభు పిలుచుకున్నప్పుడు. ఇప్పుడు మాట్లాడుతున్న మధ్య టైం ఉంది కదా. కొన్నిసార్లు దూకుతానంటాడు, కొన్నిసార్లు అబద్ధం ఆడతాడు, కొన్నిసార్లు తెలియదు అంటాడు, అల్లరిగా ఉంటాడు, చిల్లరగా ఉంటాడు, కాసేపు యేసు ప్రభు అంటాడు, అది కాదంటాడు, ఇది కాదంటాడు, ఎలా ఉంటాడు. అదే చెప్పాడు, నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నావు. నువ్వు ముసలి వాడైనప్పుడు ఎప్పుడు? ముసలాడైనప్పుడు ఎప్పుడు సంగతి ఇది? ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నువ్వు ఉన్నప్పుడు ఏమని చెప్పాడంటే, నీ చేతులు నీవు చాచుదువు. ఆగాకండి. నీ చేతులు నువ్వు ఎక్కడికి చేస్తాడు? ఎక్కడికి చేస్తాడు? ఎక్కడికి చేస్తాడు చెప్పాలి. నీ చేతులు చాచావు. నేర్చుకునే టైంలో ఎవరు లాగా అల్లరి గంతులు వేసావు. ప్రభా నేను కూడా నడుస్తున్నా వచ్చావు, తుఫాను చూసే పడ్డావు, మరలా వేసావు, 5,000 మందికి ఆహారం అన్నావు, పంచమన్నా పంచావు, ఇదిగో కారుకి ఇవ్వడానికి అది లేదన్నావు, వెళ్ళి గ్యాలన్ ఏంటో వేసావు, అంతా చేసి చలిమంట కట్టుకున్నావు, బుట్టదాని దగ్గర నా పరుగు తీసేసావు, మరలా ఇప్పుడు గలలోకి వచ్చి కూర్చున్నావు. ఇదంతా యవనస్తుడిగా చేసావు. దట్స్ ఆల్. అది నేర్చుకునే టైం. కానీ ఇప్పుడు ముసలివాడైనప్పుడు చేతుని చాచెదవు. దేనికి చేస్తాడు? దేనికి చేస్తాడు చెప్పనా? దేనికి చేస్తాడు చెప్పనా? ఈ టైం తర్వాత ఆయన ముసలితనం అనేది స్టార్ట్ అవుతుంది. ముసలితనం అంటే నిజంగా వయసు రీత్యా కాదు, పోలిక. ముసలితనం అనేది స్టార్ట్ అవుతుంది. చేతులు చాచెదు అని అన్నాడు కదా. అది క్లియర్గా పేతురికి అర్థమైంది. ఏంటంటే సంవత్సరం గుర్తులేదు. రోమీలు పేతుర్ని చంపాలి, ఎలా చంపమంటావు అని అడిగినప్పుడు యేసు ప్రభుని ఇలా సిలువేశారు, నన్ను తిరగేసి సిలువేసి నన్ను కూడా వేయండి అని చేతులు చాపాడు. హల్లెలూయా. ప్రాణం పెట్టడానికి, యేసు ప్రభు కొరకు చనిపోవడానికి స్టార్ట్. చనిపోవాల్సిన పరిస్థితులు కూడా చేతులు చాచెదవు. నువ్వు చనిపోతావు, నువ్వు సిలువలోనే చనిపోతావు, నువ్వు చాచుతావు అని చెప్పాడు. నేను నాకు చెప్తున్నప్పుడు మీకు కొంచెం బాధ అనిపించింది. నేను మీలో చాలా మైనస్లు చూశానని కొంచెంసేపు చెప్పాను. కానీ దాని యొక్క ఉద్దేశం మిమ్మల్ని తిట్టాలనే ఉద్దేశం కాదు. మీరు యవనుడిగా ఉన్నప్పుడు, నేర్చుకునేటప్పుడు నీకు నచ్చినట్టుగా మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ముసలితనంలోనికి వెళ్తున్నారు. ముసలితనం మీన్స్ ఏజ్ కాదు. మీరు గొప్ప అనుభవశాలిగా వెళ్తున్నారు. అందుకే ముందు వచ్చిన చెప్పాను, మీరు మరణం వరకు యేసు ప్రభు కొరకు మరణించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అలా కాకపోతే వేస్ట్. పేతురుని అక్కడ పిలిచింది, ఇక్కడ పిలిచిన దానికి మధ్య జీవితం మీ 15 నెలలు అయిపోయింది.
15 నెలల మీద అయిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాల్సిన నెక్స్ట్ జీవితం. మీరు ఎవరు ఏం చేస్తారో నాకు తెలియదు. నేనైతే గొప్పగా మిమ్మల్ని ఊహించుకుంటున్నా. యేసు ప్రభు కొరకు మరణించే వారిగా మీరు ఉంటారు. హల్లెలూయా. యేసు ప్రభు కొరకు, దాని కొరకు సమయం ఉంటే, దాని కొరకు అవసరం ఉంటే, ఒకవేళ నన్నే రమ్మంటే మీ మొదటి అడుగులో నేను ఖచ్చితంగా మరణించడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీరు నిజంగా సువార్త కొరకు, మొన్న అన్నోళ్ళు పాడేరెళ్ళి ఆ సువార్త ప్రకటిస్తుంటే నేను హెల్త్ బాగలేదు, మీ ఇంట్లో పడుకున్నప్పుడు నాకు సిగ్గేసింది, అందుకే ఆ పదవి పెట్టా. నన్ను కూడా మీరు రెండన్నా వెళ్దామని చెప్పుంటే కనుక ఎంత సంతోషంగా వచ్చేవాడినో నేను. బికాజ్ ఇంట్లో పడుకోవడం కంటే దేవుని కొరకు అడుగులో తిరగటము గొప్ప విషయం. డబ్బుల కొరకు పరిచర్యొద్దు, పేరు కొరకు పరిచర్యొద్దు, హోదా కొరకు పరిచర్యొద్దు, ప్రాణం పెట్టడానికి పరిచర్య. లాస్ట్ మాట చెప్పనా? నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకొని, చెప్పాలి, తన సిలువను ఎత్తుకొని. ఈ పదానికి చాలా మందికి అర్థం తెలియలేదు. అలా ఎత్తుకున్నవాడు ఎవరో తెలుసా? నా శిష్యుడు అవ్వాలి అంటే తన్ను తాను ఉపేక్షించుకొని, మీ ఇష్టాలు కాదు ఆయన ఇష్టాలే నా ఇష్టాలని భావించి ఏమెత్తుకోవాలి? సిలువనెత్తుకోవాలి. అంటే సిలువనెత్తుకోవడం అంటే పర్ఫెక్ట్ గా నేను చెప్తా. సిలువనెత్తుకోవాలి అంటే సిలువ ఈజ్ ఈక్వల్, గ్రీక్ పదంలో మరణము. సిలువ ఈజ్ ఈక్వల్ ఏమెత్తుకోవాలి? మీరు ఆశమాసి అయిపోయింది పరిచర్య అంటే. ఆశమాసి అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. అప్పుడు ఏమి ఎత్తుకోవాలి? మీరు మరణాన్ని ఎత్తుకొని వెంబడించండి, అప్పుడు నా శిష్యులు అవుతారు. లేదంటే యేసుప్రభు అంటాడు, ప్రభువా అని అంటారు, కానీ నేను నిన్ను ఎరగను అంటాడు. యేసుప్రభు శిష్యుడు అంటే మరణాన్ని చేతిలో పెట్టుకొని బ్రతికేవాడు. హల్లెలూయా. ఈ పర్ఫెక్ట్ మెసేజ్లో మీ లైఫ్ ఉంది, నా లైఫ్ ఉంది, భవిష్యత్తు ఉంది, చరిత్ర ఉంది. యేసుప్రభు యొక్క గొప్ప ఉద్దేశము దాగి ఉంది. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని గొప్ప శిష్యులుగా చేయను గాక. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దేవుడు ఒక ఉద్దేశం చేత ఆయన మిమ్మల్ని, నన్ను రక్షించుకున్నాడు. దీన్ని సరదాగా తీసుకోవద్దు. ఒకరోజు మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మతో దేవుణ్ణి కలుసుకుంటాం. ఆ రోజు మన పాత జీవితం అంతా ఆయన ముందు కనపడుతుంది. కానీ ఆ రోజు నీ జీవితాన్ని చూసి ఆయన సంతోషపడాలి అంటే నిన్ను ఆయన రక్షించుకున్నాడు, ఆయన విశ్వాసిగా ఉండడానికి నీకు నేర్పించాడు, ఆయన శిష్యుడిగా ఉండడానికి. శిష్యుడు అంటే ప్రాణం పెట్టేవాడని అర్థం. సో దేవుడు రాత్రి మీతో మాట్లాడితే ఇదే చివరి వర్తమానంగా మీరు తీసుకొని, మీకు